BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. అందరికీ నమస్కారం. మనం ఇంతకుముందు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టాం. తర్వాత ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, ఇంతకుముందు చాలా సమస్యల గురించి మనం మాట్లాడితే ఈసారి మీ సమస్య గురించి మాట్లాడడానికి వచ్చా. అంటే నాకు ఈరోజు చాలా బాధగా ఉంది. విజయసాయిరెడ్డి అనే ఒక వ్యక్తి మీడియాను పట్టుకొని ఎట్టబడితే అట్ట మాట్లాడినాడు. ఒరే సాంబడు, రాధాకృష్ణుడు, వంశీగాడు. ఇక్కడ ఏంటంటే ఏ పార్టీకి సంబంధించిన మీడియాని మాత్రం దయచేసి అనుకోకూడదు. ఈ ఒక్క విషయంలో కరోనా అనేది ఒక ఊరికి రాలా, ఒక గ్రామానికి రాలా, ఒక ప్రాంతానికి రాలా, ఒక జిల్లాకి రాలా, ప్రపంచం మొత్తానికి వచ్చింది. వ్యాక్సిన్ వేసుకున్నారు, మాస్కులు ధరించారు. కాబట్టి సేమ్ ఈ విజయసాయిరెడ్డి అనే వ్యక్తి మాట్లాడే మాటలు మీడియాకు సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టినటువంటి మాటలు. రే అనకూడదు. ఎందుకంటే ఒక్క విషయంలో నేను చాలా బాధగా చెప్తున్న మాట ఏంటంటే, ప్రెస్ వారికి నేను మనస్ఫూర్తిగా నా శిరస్సు వంచి క్షమాపణలు కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను తప్పు చేయలేదు కదా. మరి విజయసాయిరెడ్డి తప్పు చేస్తే నేను ఎందుకు క్షమాపణలు కోరుకుంటున్నానంటే, ఆ అక్రమార్కుడు, ఆ అవినీతిపరుడు, ఆ ఉన్మాది, ఆ ఉగ్రవాది మా నెల్లూరుడే. మా నెల్లూరు జిల్లా నుంచి వచ్చాడు కాబట్టే మా నెల్లూరు జిల్లాలో మంచోళ్ళు ఉన్నారు, తెలివైన వాళ్ళు ఉన్నారు, స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు, చాలామందికి సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈరోజు అతను సరాసరి ఒక మనిషితోనూ, ఒక సాధారణమైన వ్యక్తితో మాటలు మాట్లాడినట్టు నాకు అనిపించలే. ఏరా పోరా అన్న మాటలు అన్నాడు. కాబట్టే నేను మా నెల్లూరు నుంచి వచ్చినటువంటి ఆ మనిషి చేసిన పాపానికి, తప్పుకి, మిమ్మల్ని బాధ పెట్టిన దానికి, ఆ నెల్లూరు జిల్లాలో పుట్టిన నేను మనస్ఫూర్తిగా మా నెల్లూరు ప్రజల సమక్షాన నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకుంటున్నాను. ఇంకా చెప్పాలంటే ప్రెస్కున్న విలువ ఏంటి అంటే చాలా చిన్న చిత్తగా విషయం కాదు. అది ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో 4 స్టేట్స్ ఉంటాయి. అంటే ఒక 4 స్తంభాలు ఉంటాయి, 4 పిల్లర్లు అంటారు. మన ప్రజాస్వామ్యం నడవడానికి, నడవడికకి 4 ఉంటాయి. ఒకటి వచ్చి ఎగ్జిక్యూటివ్ అంటే గవర్నమెంట్, ప్రభుత్వం. రెండోది లెజిస్లేచర్ అంటే అది పార్లమెంటు, అసెంబ్లీ రెండు కలిపినటువంటిది. మూడోది జ్యుడిషియరీ అంటే హైకోర్టు, సుప్రీంకోర్టు, మిగతా అన్ని కోర్టులు. నాలుగోది మీరు గర్వపడగలిగింది, మీరు క్లబ్స్ కొట్టగలిగింది ప్రెస్ మీడియా. 4 ఉంటే, ఒకటి గవర్నమెంటు, లెజిస్లేచరు, జ్యుడిషియరీ ఉంటే, నాలుగోది ప్రజాస్వామ్యంలో అధికారికంగా ఇచ్చిన హక్కు ప్రెస్. అది సోషల్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, లేకపోతే ప్రింటింగ్ మీడియా కావచ్చు, ఏ మీడియా అయినా కావచ్చు. వాడు చిన్నోడైనా పెద్దోడైనా, చిన్న విషయమైనా పెద్ద విషయమైనా, అధికారంలో ఉన్నా అహంకారంలో ఉన్నా, వాడు ఎలాంటి వాడినైనా తప్పు చేస్తే ఉచ్చబెప్పించే కెపాసిటీ ఉన్న ఏదన్నా అధికారికంగా ఒకటి ఉంది అంటే అదే మీడియా. ఈరోజు కిరాకార్పి స్థాయికి వచ్చాడంటే చేపల పులుసు, నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు పెట్టినా, నేను ఎంగేజ్మెంట్ చేసుకున్నా, జబర్దస్త్లో ఉన్నా, బయటకు వచ్చినా, పొలిటికల్గా మాట్లాడినా, ఈరోజు నేను బయటికి వెళ్తే ఒక్కొక్క వీడియో ట్రెండింగ్లో ఉందంటే నా హావభావాలు కావచ్చు, నా ఆలోచనలు కావచ్చు, నా అగ్రెసివ్ కావచ్చు జనాలకు తెలుస్తుందంటే మా అమ్మో, మా నాయనో, నా భార్య చెప్తే జనాలకు తెలియదు. మీడియాని నమ్ముకున్నా, మీడియా నన్ను ఈరోజు నిలబెట్టి ఒక స్థాయిలో, ఒక స్థానంలో నిలబెట్టింది. కాబట్టి ఆ మీడియాకి నేను నా శిరస్సు ఉంచి మా నెల్లూరు ప్రజల తరపున ఒక వ్యక్తి చేసినటువంటి చెడ్డ పనికి మేము సిగ్గుతో తలదించుకుంటూ మీ అందరికీ శిరస్సు ఉంచి నేను నా యొక్క క్షమాపణలు కోరుకుంటున్నాను దయచేసి. ఎందుకంటే అతను కూడా నెల్లూరు జిల్లాలో తాళపూడి అనే గ్రామంలో వచ్చాడు. మా దౌర్భాగ్యం. అదే నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి గొప్ప వ్యక్తి రావడం మా సౌభాగ్యం. నేను ఎందుకు చెప్తానంటే తప్పుగా అనుకోకూడదని, నెల్లూరు జిల్లాలో శ్రీ పొట్టి శ్రీరాములు గారు, చాలామందికి తెలియాలి విషయం. పొట్టి శ్రీరాములు గారు ఎవరు అంటే ఆ నెల్లూరు జిల్లా పేరు అంటున్నారు. 50 అంటే మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు హైదరాబాదు విడిపోయింది, కానీ తెలంగాణ అట్లా మన ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు తమిళనాడులో కలిసిపోయి ఉండేది. భాష ప్రకారం ఇతరుల పనుల మీద కూడా మనం చాలా బానిసత్వంలో ఉండేవాళ్ళం తమిళుల మధ్యన. ఆ టైంలో నెల్లూరులో పుట్టిన పొట్టి శ్రీరాములు గారు సబర్మతి ఆశ్రమం దగ్గరికి వెళ్ళి, అంటే ఆయన భార్య, ఆయన కూతురు చనిపోయారు.
ఆయనకి మనసు చెలించిపోయింది. ఇంకా చేసేదేమీ లేక అన్నదమ్ములకి అమ్మకి ఆస్తులు ఇచ్చేసి సబర్మతి ఆశ్రమంకి వెళ్ళి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొంటే ఆయన అకుంఠిత దీక్ష పట్టుదల చూసి గాంధీ గారు ఒక మాట అన్నారు, ఒక 10 మంది పొట్టి శ్రీరాములుగాన ఈ ప్రజాస్వామ్యంలో ఉంటే ఏడాదిలో స్వతంత్రం తేవచ్చు అన్నాడు. అలాంటి గొప్ప వ్యక్తిని కన్న నేల మా నెల్లూరు. తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయన అడిగాడు అంతకుముందే గాంధీ గారిని, నెహ్రూ గారిని, సార్ నేను స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంటాను, నేను ప్రాణాలనైనా వదిలేస్తాను, కానీ రాగానే మా ఆంధ్ర రాష్ట్రం కూడా తమిళుల మధ్య నలిగిపోతుంది, మాకు కూడా సపరేట్గా ఒక స్వతంత్రాన్ని ఇచ్చి మాది ఒక సపరేట్గా ఒక రాష్ట్రాన్ని చేయండి అంటే ఓకే అన్నారు. ఆ తర్వాత ఇవ్వకపోతే బంకుపట్టి తట్టుకోలేక జార్జి టౌను అన్నాపిల్లై వీధి చెన్నైలో కూర్చున్నాడు. ఒక్కరోజు కాదు 2 రోజులు కాదు, ఇది మామూలు దీక్ష కాదు. పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోకుండా, అన్నం కూడా తీసుకోకుండా ఒత్త గాలితోనే 1 రోజు కాదు 2 రోజులు కాదు 3 రోజులు కాదు ఏకదాటిగా 58 రోజులు అస్థి పంజరాలు బయటపడిపోయి మలమూత్ర విసర్జనలు, కిందకు వచ్చే మలమూత్ర విసర్జనలు కూడా రివర్స్ అయిపోయి నోటుకుండా ముక్కుకుండా చెవులుకుండా వస్తుంటే ఎర్రికాకలు పెట్టేవాడు. చాలామంది అతనికి నిమ్మరసమో నీళ్ళు పోసి లేపుదాం అనుకున్నా కూడా ఆయన తగ్గల, మొగ్గుబొట్టు పట్టాడు, నాకు తమిళనాడు నుంచి మా ఆంధ్ర రాష్ట్రాన్ని సపరేట్ చేయండి అన్నాడు. ఆఖరికి 58 రోజుల తర్వాత అస్థి పంజరాలతో కూడి ఎముకల మీద పురుగులు పారాడుతూ ఉన్నా కూడా చివరి శ్వాస వరకు పోరాడి చనిపోయిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రం సపరేట్గా ఒక రాష్ట్రంగా ఫామ్ అయింది. దానికి ముఖ్య కారకుడు శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు గారు. అదేవిధంగా ఇది ఇంతెందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రస్తుతకున్న విలువ, మా ఊళ్ళో జరిగిన తప్పుడు ఉద్దేశాలు చెప్తున్నా. పొచ్చలపల్లి సుందరయ్య గారు తన చిన్న వయసు అంటే తన తక్కువ జాతి వాళ్ళని ఇంట్లో అన్నం పెట్టకపోతే అడిగి బయటికి వెళ్ళిపోయి వాళ్ళకి తనతో పాటు పక్కన కూర్చోబెడితే కానీ నేను తిన్ను అని ఆ వయసులోనే సుందరరామరెడ్డిని పేరు నుంచి రెడ్డి తీసేసి అందరితో పాటు సమానత్వం ఇచ్చిన వ్యక్తి. అదేవిధంగా ఆయన కమ్యూనిస్టు భావజాలను కలిగిన వాడు, అందరూ సమానంగా ఉండాలి, సమానంగా బతకాలి, సమాంతరంగా న్యాయం ఉండాలనుకున్న ఒక వ్యక్తి. 3వ పాయింట్ ఏంటంటే ఆయనకు పెళ్ళైన తర్వాత ఆయనకు పిల్లలు పుడితే ఎక్కడ తన భావాజాలానికి తన కమ్యూనిస్టు సంబంధించినటువంటి ఆలోచనలకి సరిగ్గా నడవడిక ఉండదు, వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే మన స్వార్థం కోసం మన పద్ధతులు మార్చుకుంటామేమో అనుకొని ఆయన తన భార్యకి పెద్ద ఆపరేషన్ చేయించేశాడు. అంటే అంత గొప్ప వ్యక్తి సుందరయ్య గారు. మీకు తెలియని విషయమేం కాదు, ఇక్కడ కూడా ఉంటారు స్టాచ్యూలు కూడా పొచ్చలపల్లి సుందరయ్య గారు. ఆ తర్వాత దోపగంట రోషమ్మ గారు సంపూర్ణ మద్యపాన నిషేధం కోసం ఆ రోజుల్లోనే తన 2 పిల్లకాయలు సారాయి ముందు దాగి కొట్టుకుంటుంటే మా ఇంట్లోనే ఇట్టుందే పరిస్థితి, మిగతా ఆ ఇళ్లలో ఎలా ఉందని చెప్పి ఆడవాళ్ళందరినీ నడుము బిగించి హైదరాబాద్ తీసుకొచ్చి ఎన్టీ రామారావు గారి దగ్గర వాగ్దానం చేయించుకొని ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు గెలవగానే మొదటి సంతకం పెట్టిందే సంపూర్ణ మద్యపాన నిషేధం దోపగుంట రోషమ్మ గారు. అంటే ఆడది గడప దాటమే కష్టం అనుకున్న రోజుల్లో చేసిన పని. ఆ తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉచితంగా స్కూళ్ళు కానీ వైద్య విద్య, ఈరోజు 130 వాటర్ ప్లాంట్లు కుల మతాలకు అతీతంగా చేస్తూ ఉన్నాడు. ఈరోజు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఈరోజు మీకు తెలియని విషయం ఏంటంటే ఈ అక్రమార్కుడు, ఈ దుర్మార్గుడు, ఈ అవినీతి పరుడు పోటీ చేసింది ఎవరి మీదో కాదు, అదే నెల్లూరులో ఉండే దేవుళ్ళ లాంటి మనిషి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద 2,60,000 ఓట్లతో ఒక ఎంపీగా ఆయన గెలవడం అంటే చిన్న చితక విషయం కాదు. ఆయన మీద ప్రేమ, ఇతని మీద ద్వేషం. ఆయన సతీమణి కూడా 54,000 ఓట్లతో కోవూరు ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. అంటే మా నెల్లూరు అంత గొప్పోళ్ళు వచ్చారు, ఇంతవరకు చూడనటువంటి ఇలాంటి దౌర్భాగ్యుడు కూడా మాకు వచ్చాడు. మీ ప్రెస్ వాళ్ళని అనేది ఇలా మాట్లాడకూడదనేది నాకు చాలా బాధగా అనిపిస్తూ ఉన్నది. అందుకని నేనే కోరుకున్నా. ఇంకా అలాంటి వ్యక్తుల్ని ఆల్రెడీ ఆపేసే ప్రయత్నాలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇది విషయం. ఇంకా రెండోది ఏంటంటే నాకు 2 ప్రశ్నలకి సమాధానం కావాలా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఏంటంటే ఈ మధ్యన ఒక ఇష్యూ నడిచింది. శాంతి గారు అని ఒక ఆవిడ వచ్చారు, ఆయన హస్బెండ్ పేరు మదన్ మోహన్ గారు. తర్వాత మన విజయసాయి రెడ్డి, రంగంలోకి వెళ్తే సుభాష్ రెడ్డి, నలుగురి మధ్యన ఒక స్టోరీ నడుస్తూ ఉంది. నేనేమంటున్నా అంటే విజయసాయి రెడ్డి DNA టెస్ట్కి వెళ్తాడా లేదా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడా రాడా? నాకు 2 క్వశ్చన్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నా. DNA టెస్ట్కి విజయసాయి రెడ్డి వెళ్తాడా లేదా, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడా రాడా? ఇప్పుడు ఒక నిమిషం అండి, మా ఇంట్లోనో లేదా పక్కింట్లోనో ఇంకో పక్కింట్లోనో లేదా ఇంకొక చోట ఏదో ఆడవాళ్ళతో ఒక సమస్య జరిగింది, ఒక వ్యక్తి వచ్చాడు, ఇలా జరిగింది. విజయసాయి రెడ్డి అనే వ్యక్తి నా భార్య నాతో అనిందండి శాంతి గారు,
ఏమనిందంటే ఆయనకి పిల్లలు లేరు కావాలని ఏదో ఒక ఇష్యూ నడిచింది. అది నేను మళ్ళీ ప్రత్యేకించి చెప్పి ఆడవాళ్ళ విలువను కానీ ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం చిత్రీకరించడం నాకు నచ్చట్లే. అది జనాలకు తెలుసు కాబట్టి నేను ఒక చిన్న ఇంప్లిమెంట్ చేసి చెప్పేశాను అంతే. ఇప్పుడు ఏమంటున్నారంటే జనాలు ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల యొక్క ఉన్నటువంటి ఈ రాజ్యాంగబద్ధంలో ఒక వ్యక్తి ఒక ఎంపీగా మెంబర్ ఆఫ్ పార్లమెంటు రాజ్యసభ సభ్యుడిగా ఢిల్లీలో ఉన్నాడు. ఎక్కడ? మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నుకోబడినటువంటి ఒక రాజ్యసభ సభ్యుడు ఢిల్లీకి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తారు, మేము నీకు ఓట్లేసి గెలిపించాం కదా, నువ్వు మంచోడు అనుకున్నాం కదా, ఆ అమ్మాయి వచ్చి ఇప్పుడు ఒక అలిగేషన్ పెట్టింది, వాళ్ళ హస్బెండ్ వచ్చేసి ఆవిడ నాతో అనింది, కాబట్టి నువ్వు దీనికి సమాధానం చెప్తావా లేదని అడుగుతున్నారు. నేను కాదు అడిగేది, ప్రజలు అడుగుతారు. ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలు ఉన్నాయి, 25 ఎంపీలు ఉన్నాయి, మీకు తెలియదేం కాదు. వాళ్ళందరూ కూడా ప్రజలు ఈరోజు నిలదీస్తున్నారు, నిందిస్తున్నారు. ఏమని విజయ్ ఏమంటాడంటే దానికి వచ్చిన మాట చెప్తాడు. ఏం మాట చెప్తాడంటే ఆ అమ్మాయే చెప్పింది, ఆయన వయసు ఎంత, నా వయసు ఎంత, నీ వయసు ఎంత, నా వయసు ఎంత అనేది డిఎన్ఏ టెస్టా? నేను ఎప్పుడు తప్పే చేయను, నా పేరు విజయసాయి రెడ్డి అని గట్టిగా అరిస్తే విజయసాయి అది డిఎన్ఏ టెస్ట్ అవుతుందా? వెంకటేశ్వర సన్నిధిలో వచ్చిన ప్రమాణం చేస్తా అంటాడు, ఇది డిఎన్ఏ టెస్ట్ అవుతుందా? మరి అలా అనుకుంటే ఈరోజు సివిల్ కేసులు ఉన్నాయి, క్రైమ్ కేసులు ఉన్నాయి, రకరకాల హత్యాకాండ కేసులు ఉన్నాయి, 302 సెక్షన్ ప్రకారం ఉన్నారు, జీవిత ఖైదు అనిపించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇదే మాట చెప్తారు, మా అమ్మ మీద ఒట్టేది చెప్తున్నాను, మా నాయన మీద ఒట్టేది చెప్తున్నాను, మా అమ్మని అడగండి నేను ఎంత మంచోడ్ను, మా ఊరోళ్ళని అడగండి ఎంత మంచోడ్ను. ఈ మాటలు అనేటివి ప్రజా పరిపాలనలో సరిపోతాయా? ఈ మాటలు గట్టిగా అరిచినంత మాత్రానో నేను ఎలాంటి వాడినో మీకు తెలియదు అనే మాటలు తాత్కాలికం, ఏదో సరదాగా విని ఊగుట్టి వదిలేసేటి తప్ప వీటికంటూ కొన్ని టెస్టులు ఉంటాయి. డిఎన్ఏ టెస్ట్ ఉంటుంది. ఆ డిఎన్ఏ టెస్ట్లో ఒక ఎంట్రీకి ఇచ్చేస్తే ఒక 10-15 నిమిషాలు ఒక రోజు చూసి ఆ జీన్స్ కరెక్ట్గా ఉందా లేదా ఏంది అనేది ఒకటి చెప్పేస్తారు. ఇవన్నీ ఎందుకు? తప్పే ఉంది. ఒక ప్రభుత్వం ముందుకెళ్ళేటప్పుడు 4 అలిగేషన్స్ వస్తాయి, నలుగురు మన మీద అరుస్తూ ఉంటారు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళం కాబట్టి, మనం ఢిల్లీ వరకు వెళ్ళినటువంటి రాజ్యసభ సభ్యుడు కాబట్టి, ప్రజలకి నమ్మించాల్సిన అవసరం మనకు ఉంది కాబట్టి నోరు మూసుకొని మనం ఏం చేయాలంటే డిఎన్ఏ టెస్ట్కి అధికారికంగా ఏదో ప్రైవేటు బద్దీకరణ అవసరం లేదు, కోర్టు ద్వారానో లేకపోతే ఒక గవర్నమెంట్ అధికారంగా ఇచ్చే డిఎన్ఏ టెస్ట్గా ప్రజల సమక్షంలో లోపలికి వస్తావు వాళ్ళు చెప్తారు. అన్నీ మీకు తెలియదా? ఈరోజు అసెంబ్లీలోకి వెళ్తే గెలిచిన ప్రతి శాసనసభ్యుడు ప్రమాణ స్వీకారం చేస్తాడు, ఇది చట్టబద్ధం. క్యాబినెట్ మినిస్టర్లు చేస్తారు చట్టబద్ధం, సీఎం చేస్తారు చట్టబద్ధం, డిప్యూటీ సీఎం, అలానే ప్రతిదానికి ఒక చట్టం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ వేస్ట్ మాటలు. అతను ఒకటే అంటున్నాడు, ఏమంటున్నాడంటే సార్ నాకు డైవర్స్ ఇవ్వలేదు, నాకు ఇచ్చిన డైవర్స్ కరెక్ట్ కాదు, నాకు డైవర్స్ ఇవ్వలేదు, నాకు డైవర్స్ ఇచ్చేసని చెప్పి పేపర్లో నకిలీ చూపిస్తుంది. 2021-22లో పుట్టినరోజు జరిగినప్పుడు కూడా కేకు మీద మా ఇద్దరు పేర్లు రాసున్నారు. అంటే నేను విడిపోయినప్పుడు, నేను బయటకు వచ్చేసినప్పుడు నా మీద ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది అని మాస్కులు వేసుకోకుండా కేక్ కట్ చేసేటప్పుడు కూడా ఒక వీడియో వచ్చింది. అంటే ఇవన్నీ కూడా ఎవరికైనా అర్థమైపోతుంది ఇది కరెక్ట్ అని. ఎందుకంటే ఒక భర్త వచ్చేసి 2 ఆడపిల్లకాయలను పెట్టుకొని భార్యని నిలదీసి బయట పెడితే పరువు పోదా? ఇప్పుడు 2 పిల్లకాయలు ఆడపిల్లలే కదా వయసుకు వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా విజయసాయి రెడ్డి అనే వ్యక్తి 100% ఆల్రెడీ నిందితుడు. ఆల్రెడీ కొత్తగా నిందించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ విజయసాయి రెడ్డి అనే వ్యక్తి A2గా ఉన్నాడు, అక్యూజ్డ్ 2. ఒక ఎవరే పర్లేదు వాడి పెట్టి మళ్ళీ దాన్ని ఎత్తుక్కోలేదు, ఇప్పుడు వచ్చిందే లేదని ప్రింటు. ఓకే డన్, సరదాగా. ఇప్పుడు నేను ఒకటి అంటున్నా, ఆల్రెడీ A2 ఇతను ఆల్రెడీ పోయి చెప్పకూడదు తిన్నాడు, సెంట్రల్ జైల్లో చెప్పకూడదు తినేసి వచ్చినాడు. అలాంటి వ్యక్తి ఇది చేసుంటాడని ఎవరైనా నమ్ముతారు. కాబట్టి డిఎన్ఏ టెస్ట్కి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. డిఎన్ఏ టెస్ట్కి విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు కూడా పెట్టాడు ఒకటి, నాకు ఏ మహిళతోనూ అక్రమ సంబంధాలు లేవు ఇప్పుడు పెట్టాడు. ఒకసారి చూసుకోండి, ఇందాక ట్వీట్ చేసినట్టున్నాడు పెద్ద మన ప్రభు, చూసుకోండి. తనకు ఏ పరాయి మహిళతోనూ అక్రమ సంబంధాలు లేవని విజయసాయి రెడ్డి తెలిపారు. వెంకటేశ్వర సన్నిధిలో వెంకటేశ్వర నాశనం చేసిందే వీళ్ళు, వెంకటేశ్వర కొండని నాశనం చేసిందే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మళ్ళీ వెంకటేశ్వర సన్నిధికి వెళ్తారంట, వెంకటేశ్వరని భయపెట్టిందే వీళ్ళు, వెంకటేశ్వర కొండని కూల్చిందే వీళ్ళు మళ్ళీ వెంకటేశ్వర సన్నిధికి వెళ్తారంట. ఎందుకంటే ఎగిస్తంటే 11 వచ్చినాయి, ఈసారి కానీ పోయినాడంటే మళ్ళీ ఎగిస్తంటాడు.
తర్వాత వచ్చి అమ్మాయి నాకు కూతురుతో సమానం అన్నాడు. ఇవన్నీ వేస్ట్ మాటలు నేను కూడా చెప్తా. మాటలు చెప్తే అవో, పనులు కావాలా. ఎవరో ఒక ఇంట్లో జరుగుంటే వాళ్ళు పడతారు, కోర్టుకు వెళ్తారు, ప్రపంచానికి తెలిసేది కాదు. ఈయన రాజ్యాంగబద్ధంగా ఇప్పుడు చేయాలా. ఇంకోటి, విజయసాయిరెడ్డి ఇంత పెద్ద పొరపాటు చేసి ఇంత పెద్ద అలిగేషన్ జరుగుతుంటే, వైఎస్ఆర్సీపీకి ఇంత పెద్ద డ్యామేజ్ జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి ఆడున్నాడు. జగన్మోహన్ రెడ్డి దీని గురించి ఎందుకు మాట్లాడడం లేదు? ప్రెస్ గురించి అంత రేపో గీ అని మాట్లాడుతూ ఉంటే, ఏమండి అది పెద్ద తప్పు అండి, మీరు తప్పు చేశారు, ప్రెస్ వాళ్ళకి క్షమాపణ చెప్పాలని కూడా ఏ మాట అతను అనలేదు. అంటే ఆ ఉన్మాది ఇంకా మారలేదు. ఇంకోటి కూడా నేను చాలా గట్టిగా చెప్తున్నా, విజయసాయిరెడ్డి ఖచ్చితంగా ప్రెస్కి కంపల్సరీ క్షమాపణ చెప్పి తీరాలా. దీని మీద ప్రెస్ వాళ్ళు కానీ మీ యూనిటీ కూడా చాలా గట్టిగా ఉంటుంది. పిఆర్ వాళ్ళ సమక్షంలో కానీ మీరు చేసే పద్ధతి కానీ మీరు నిలదీస్తారు. అదే మీకే సమస్య వచ్చినప్పుడు మీరు చెబుతూ కొట్టినంత సమాధానం ఇవ్వకపోతే ఇది ప్రతి ఒక్కరికి ప్రెస్ అనేది చులకనయ్యే అవకాశం 100% ఉంది. నేను దయచేసి ప్రెస్ సమక్షంలో ప్రెస్ ముందు మాట్లాడుతున్నా. దయచేసి విజయసాయిరెడ్డి అనే ఒక ఏటు, ఒక దొంగ, ఒక అవినీతిపరుడు, ఒక అక్రమార్కుడు ఆంధ్ర రాష్ట్రాన్ని సమూలంగా నాశనం చేయడంలో కంకణం కట్టుకున్న విజయసాయిరెడ్డి, లక్షల కోట్లు అడ్డగోలుగా సంపాదించిన విజయసాయిరెడ్డి ప్రెస్కి 100% ఎక్కడ ఒక పార్టీ ప్రెస్ కాదు, ఓవరాల్గా చూస్తే ప్రెస్ ఇది. మీ మనోభావాలు చాలా వరకు దెబ్బతిన్నాయి కూడా. దయచేసి అతని దగ్గర క్షమాపణ చెప్పించేంత వరకు మీరు గట్టిగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను మీ తరపున కోరుకుంటున్నా. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి A1 A2 అయిపోయింది. A1 ఈరోజు వినుకొండ అనే ఒక ఊర్లో ఒక రషీద్ అనే అబ్బాయిని, జిలా అనే అబ్బాయి నడి రోడ్డు మీద చంపేశాడు. చంపేసిన తర్వాత వెంటనే మన గురువు గారు మంచి కాన్వాయ్ వేసుకొని జబర్దస్త్గా గబగబా వచ్చేసాడు. గబగబా వచ్చాడు, ఆడికి వెళ్ళినాడు, లోపలికి వెళ్ళినాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, దిగాడు, లోపలికి వెళ్ళాడు, బయటకు వచ్చి ప్రెస్ పెట్టాడు. ఏడవరకే మనం మాట్లాడదాం, కథంతో తేలిపోద్ది. జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పుడు ఆయన కాన్వాయ్లో ఉండే ఒక బండి బాగాలేదంట, కావాలనే దిగి ఇంకో బండి ఎక్కడం. అంటే నన్ను సరిగ్గా చూసుకోవడం లేదు, నన్ను పట్టించుకోవడం లేదు, నన్ను వీళ్ళు చంపేద్దాం ట్రై చేస్తున్నారు. అదే బండి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 ఉన్న, 19 నుంచి 24 ఉన్న, ప్రతిపక్ష హోదాలో ఉన్న అందరూ వాడినట్టు బుల్లెట్ ప్రూఫ్ కారే అది. మనం గెలవాలా. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కావాలన్నా 18 సీట్లు కావాలా. మనం అలాంటి కాన్వాయ్ కావాలన్నా మనం గెలవాలా. మనం గెలవకుండా మనకు కావాలా అంటే కుదరదేడా. ఐఏఎస్ ఉంటుంది, ఐపీఎస్ ఉంటుంది, ఇక్కడ ఎమ్మెల్సీ ఉంటుంది, లేకపోతే మన ఎమ్మెల్యే ఉంటుంది, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది, లేదా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది. దానికి తేడా ఉంటుంది. మనం గెలవడంలోనూ, ప్రజల చేత ఎన్నుకోబోవడంలోనూ, మన మెజారిటీ వల్ల మనకు వచ్చేటువంటి స్థాయి ఉంటుంది తప్ప మనం గబగబా దిగేసి ప్రాంక్ వీడియోస్ చేస్తారు చూడు, గబగబా ఈ బండి దిగి ఆ బండి ఎక్కినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి చెప్తున్నా, నీకు ఎవడు కొత్త బండి ఎవడు, ప్రభుత్వం ఏదైతే నియమిస్తుందో ఆ బండే ఇస్తారు నీకు. ఒకటో పాయింట్, దాన్ని జనాల ముందు ఫోకస్ చేయడం. నన్ను అంటే ప్రజలు ఒక చోట ఉంటే మనోడు ఉడికెత్తిపోతాడు. ప్రజలు ఒక చోట ఉన్నాడంటే ఉడికెత్తిపోతాడు ఆ ఉన్మాది. ఎట్ట ఉడికెత్తిపోతాడంటే వాళ్ళ ముందు చేయాలి. అంటే వాళ్ళ ముందు చేస్తే కదా, అమ్మో జగన్మోహన్ రెడ్డికి బండి తీసేసి ఆ బండి ఇచ్చారు, ఆ బండిలో చంపేస్తారేమో అందుకని ఇంకో బండి ఎక్కాడు అనేది అక్కడ చిత్రీకరించడానికి ట్రై చేశాడు. ఇది ఒకటో పాయింట్, జనాలు తెలుసుకోవాలా. రెండో పాయింట్, వచ్చిన తర్వాత ఏం చేశాడు, బండి డోర్ తీసి చక్కగా నోరు ఓపెన్ చేసి ఇలా పెట్టి అన్నాడు. నిజంగా అన్నాడా లేదా? అన్నాడు, 100% అన్నాడు. ఒరే మనం ఏం మనుషులవి, మనం ఏడుండాము. ఒక మనిషి అక్కడ రక్తపాతలో తలకాయ తెగిపడిపోయి 2 చేతులు తెగిపోయి ఆడ పడిపోయి చచ్చిపోయి వాళ్ళు ముస్లింలు మైనారిటీ అక్కడ పడుకొని ఏడుస్తూ ఉంటే మనోడు బండి దిగడం ఒక సినిమా. 4 పార్ట్లు చెప్తున్నా ఈ సినిమాలో నేను. మొదటి పార్ట్ బండి దిగే ఒక పార్ట్, రెండో పార్ట్ డోర్ ఇట తీసి ఇట్ట పెట్టి చేతులు ఇట్ట పెడతాడు, మళ్ళీ ఈ 2 ఇట్ట గొవ్వగా ఇట్ట పెట్టి ఇట్ట పెడతాడు. ఆడ మనిషి చచ్చిపోయి ఉన్నాడు. ఎవరన్నా అడ్డొచ్చినప్పుడు నువ్వు ప్రజాస్వామ్యంలో ఒకసారి సీఎం అయినాడు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయినాడు, 5 సంవత్సరాలు పరిపాలించినాడు. అక్కడ అంత పెద్ద విపత్తు జరిగినప్పుడు వాళ్ళ అమ్మ నాయన అక్కడ కూర్చొని ఏడుస్తుంటే నిజంగా నువ్వు మనిషి అయి ఉంటే
నిజంగా జగన్మోహన్ రెడ్డి నిజంగా మనిషి అయి ఉంటే ఫస్ట్ నువ్వే కదా డోర్ తీసింది, నీకు కూడా పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది కదా, నీ బండి మీద అడ్డంగా ఎవడిచ్చి పడిపోతాడు? నువ్వు కావాలనే డోర్ తీయడం, కావాలనే బండి తీయడం, దాని మీద జనాలు పెట్టడం, నా రేంజ్ ఇది కాదు అని చెప్పడం, ఇది ఎప్పుడు చెప్పాలబ్బా? ఏదైనా క్యాంపెయిన్ జరిగేటప్పుడు, ఎలక్షన్స్ ముందు రోజో, లేకపోతే ఒక శుభకార్యానికి వెళ్ళేటప్పుడు, లేకపోతే ప్రజల కోసం వెళ్ళి మాట్లాడేటప్పుడు, సభలకు వెళ్ళేటప్పుడు చేస్తారు. మనిషి చనిపోయి విపత్తుతో ఉన్నప్పుడు చేస్తారా? అక్కడ కూడా ప్రమోషనే, ఇది నాస్తాయి, ఇది నాస్తాయి, ఇది నాస్తాయి. రెండో సినిమా అయిపోయింది. దాన్ని సాక్షి పేపర్లు ఏం పెట్టారు తెలుసా? జగన్కి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు, వినుకొండలో విపత్తు, జగన్ హాజరు, ఇది 9వ 10వ ఈ తమ్నీలు. జగన్ క్రేజు ఏమాత్రం తగ్గలేదు. ఎవడైనా మనిషి అన్నాడు, మృగజాతి పుట్టాడు తప్ప, ఇదిగా తప్ప ఎవరైనా మనిషి అన్నాడు విపత్తులో వినుకొండలో ఒక సంచలనం జరిగితే జగన్ క్రేజు ఏమాత్రం తగ్గలేదు అని ఎక్కడైనా ఏ పేపర్లైనా వేస్తారా, ఏ టీవీలోనే వేస్తారా? ఒకసారి యూట్యూబ్లో తొంగి చూడండి ఒకసారి. అది ఎంతవరకు సమంజసం? ఇందుకు గత అతను ఓడిపోయింది, ఇందుకు గత అతను 11 సీట్లు వచ్చింది. ఇంకొకటి మూడో సినిమా, లోపల పోయాడు, లోపల డ్యాన్స్ వేస్తుంది, లోపల గుండెకాయ కొట్టుకుంటుంది, జగనన్న జగనన్న జనమంతా నీ వెంటే. జగన్ ఉంటే ఆడిపోయినారు, జనమంతా నీ అంటుంటే 11 సీట్లు ఎందుకు వచ్చినాయి నీకు? ఆడ కూర్చున్నాడు, ఆడ కూర్చోకొని వాళ్ళందరినీ పెట్టుకొని, మైండ్ చెడిపోయింది ఆ మనిషికి, పెట్టుకొని ఇంకా స్టార్ట్ చేశాడు. ఏం కాదమ్మా, నీ కొడుకుకి న్యాయం జరుగుతుంది, నేను ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను, నేను పోరాడతాను, నేను నిలదీస్తాను, నీ బిడ్డ పోవడం నాకు బాధగా ఉంది. ఆడిపోయి అమ్మ ఒడమ్మా మనిషికి 15,000 అన్నాడమ్మా, ఒకరికి 15, ఇద్దరికి 30 చెప్తారా? వాళ్ళకి అర్థంగా నోరు తెరుచుకొని చూస్తూ ఉన్నారు. అతను కూడా ఏమన్నా ఏడుస్తాడేమో, అతను కూడా ఏడిస్తే మనం కూడా పైన పడిపోయి ఏడద్దాం, బాధ ఉండట్లేదు ఎవరికైనా, బాధ ఉండట్లేదు ఎవరికైనా. మనం కూడా అమ్మ నాయన చచ్చిపోయినప్పుడు తట్టకని ఎవరు నువ్వు వస్తే పైన పడి ఏడ్చేస్తాం. వాళ్ళంత బాధ తప్ప హృదయంతో ఉంటే ఇతను పోయి మనిషికి 15,000, ఇంకోటికి 30-45,000 అన్న, వాళ్ళు బెత్తరపోయి చూస్తున్నారు. ఈయన్ని ఏడెందుకు చెప్తున్నాడు అంటే అతనికి ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియనంత మనస్తాపానికి గురైపోయినాడు, మనస్సు చెలించిపోయింది, ఒక సైకో అయిపోయినాడు. అతను ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ చేర్పించడంలో ఎటువంటి సందేహం లేదు. DNA టెస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి మానసిక టెస్ట్ కూడా చేయాలా, ఇది 100% అయిపోయింది. అక్కడికి పోయి ఎవరైనా అమ్మఒడి గురించి మాట్లాడతారా? దాని తర్వాత బయటకు వచ్చాడమ్మా, బయటకు వచ్చినప్పటి నుంచి వణకుతున్నాడు ఆ మనిషి. ఎందుకంటే అక్కడ ఉండేది ఒక సాక్షి మాత్రమే కాదు కదా, 100-150 ఛానళ్ళు ఉన్నాయి. ఎవరు ఏం అడుగుతారో, ఎవరు ఏం అడుగుతారో, ఏది అడిగితే మన సమాజం చెప్పండి టకటకటకటి పెట్టేశాడు అంతే. ఇంకా టకటక 1 by 1 వెళ్తున్నాడు. ఇది తప్పు. కళ్ళు మూసు కళ్ళు తెరిస్తే మన ప్రభుత్వం వచ్చేస్తుంది. రాష్ట్రపతి పాలన కావాలా, ఈవీఎం ట్యాంపరింగ్లు, ఫస్ట్ ప్రత్యేక హోదా కావాలా, తర్వాత ప్రతిపక్ష హోదా కావాలా, తర్వాత ఈవీఎం ట్యాంపరింగ్లు, ఆ తర్వాత కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే 5 సంవత్సరాలు అయిపోతాయి. ఆ తర్వాత రాష్ట్రపతి పాలన కావాలా. పెట్టుకున్నాడు, చదువుకుంటూ వెళ్తా ఉన్నాడు. పాపం ఎవరో ఒక వ్యక్తి వచ్చి మధ్యలో సార్ అన్నాడు, నువ్వు ఆంధ్రజ్యోతి అన్నాడు. సార్ అంటే మొహం చూసిన తర్వాత కింద చూస్తే కదా ఆంధ్రజ్యోతి ఏదో తెలుస్తుంది. గబక్క నీది ఆంధ్రజ్యోతి అని అతని మీద సీరియస్ అయిపోయినాడు. ఎందుకు సీరియస్ అయిపోయినాడు? అతను ఒకటి రాసుకోమన్నాడు, అది రాసుకుని అతను పంపించేసాను. మీరు మధ్యలో క్వశ్చన్ అడిగితే మీరు ఏం క్వశ్చన్లు అడతారు తెలుసా? సార్ మాచర్ల నియోజకవర్గంలో గుండ్లపాడు అనే గ్రామంలో తోటా చంద్రయ్యని జై చంద్రబాబు అన్నారని కట్టం కోసేశారు, అప్పుడు మీరు ఎందుకు పరామర్శించలేదు అని మీరు అడగతారని భయంతో మీ మీద కసురుకున్నాడు. అమర్నాథ్ గౌడ్ని ఒక 10వ తరగతి చదువుతున్న కుర్రాడు వాడు అక్కను పట్టుకొని ఏదో తప్పుడు మాట్లాడి ర్యాగింగ్ చేస్తే తట్టుకోలేక నిలదీస్తే కిరోసిన్ పోసి కాల్ చేస్తే మీరు ఎందుకు పరామర్శించలేదని మీరు అడగతారని భయపడ్డాడు. అనంతబాబును ఒక ఎమ్మెల్సీ తన డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపి డోర్ డెలివరీ చేస్తే ఆ రోజు మీరు ఎందుకు వచ్చి పరామర్శించలేదని మీరు అడగతారని భయపడ్డాడు. సొంత బాబాయిని గొడ్డలు పెట్టుకుని ఎర్రగంగిరెడ్డి, దస్తగిరి, వీళ్ళందరూ సునీల్ కుమార్ ఎవడు యాదవ్ కావచ్చు, అవినాష్ రెడ్డి కావచ్చు, ఒక 5-6 మంది అక్యూజులు కలిసి మీ బాబాయిని చంపేస్తే ఆ రోజు కూడా మాట్లాడి వెళ్ళిపోయావు, కానీ కన్నీళ్ళు మీరు ఎందుకు పెట్టలేదని మీరు అడగతారని చెప్పేసి ఆ వ్యక్తి భయపడిపోయాడు. లేకపోతే ప్రెస్ వాళ్ళు అడిగే క్వశ్చన్లకి ఇవ్వడం నా బాధ్యత. మొన్న కూడా చాలామంది నేను మాట్లాడిన 4-5 క్వశ్చన్లు అడిగారు. నేను మాట్లాడేది మీరు టెలికాస్ట్ చేయడానికి వచ్చిన పని అయితే మీరు ప్రెస్ వాళ్ళు ఎవరు? మీకు వచ్చిన క్వశ్చన్లు, డౌట్లు, నన్ను నిలదీయడం, నన్ను ప్రశ్నించడం, నన్ను ఎదిరించడం, అవసరమైతే నన్ను బెదిరించడం అనేది ప్రెస్. ఆ విధంగా అతను పట్టుకొని నానా మాటలనేసి
అక్కడి నుంచి అంతకుముందు కూడా ఏదో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఏదో లాస్ట్ క్వశ్చన్ అడుగుతుంటే వెళ్ళిపోయాడు. అంటే ప్రజలని ఏదో మభ్య పెడదామంటే అందరూ చదువుకున్న వాళ్ళు 170 సీట్లు 164 శాసనసభ్యులు గెలిచారు, 21 ఎంపీ వచ్చింది. నేను ఈరోజు ఒకే ఒక మాట మాట్లాడుతూ ఉన్నా. 26 జిల్లాల్లో ఉండే 175 నియోజకవర్గాల్లో పులివెందుల, రాజంపేట, బద్వేలు, పొంగనూరు, తంబాలపల్లి, తర్వాత వచ్చేసి దర్శి, ఎర్రగొండపాలెం, మంత్రాలయం, ఆలూరు, పాడేరు, అరకు 11 నియోజకవర్గాలు మాత్రం ఎందుకు గెలిచినాం? కడప, రాజంపేట, తిరుపతి, అరకు 4 ఎంపీ సీట్లు మాత్రం ఎందుకు గెలవాల్సి వచ్చింది? 11 నియోజకవర్గాలు 4 ఎంపీ సీట్లు మాత్రం గెలవాల్సినంత అవసరం ఏముంది? జనాలు ఆ రోజు కూడా చెప్పులతో కొట్టి చేత్కరించారు. ఈ రోజు నేనేమంటున్నా అంటే నా బాధ ఏమీ లేదు. ఫైనల్గా మీకు చెప్పేది ఒకటే, ఇతను రావణ కాష్టం సృష్టిద్దామని బీహార్ నుంచి కొన్ని వేల మంది జనాలు తీసుకొని వచ్చేస్తున్నాడు. నేను ఆ రోజు కూడా కొత్తగా ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిదీ జరిగింది. 140 నుంచి 160 సీట్లన్నా, వేమిరెడ్డి గారు గెలుస్తారన్నా, పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీతో గెలుస్తారన్నా, తిరుగులేని మెజారిటీ కూటమి గెలుస్తారని చెప్పిన, జగన్మోహన్ రెడ్డి వెంకటేశ్వర స్వామి చేత కాలుతో తన్నించబడతాడని కూడా మీకు చెప్పిన. ఈరోజు కూడా చెప్తా ఉండా, అతను రావణ కాష్టం సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే మధ్యంతర ఎన్నికలు అంటే ఏమంత అవిశ్వాసం జరిగింది, ఏమంత అవిశ్వాస తీర్మానం ఉంది, ఏమంత ఒక వ్యక్తి, ఒక రషీద్ అనే కుర్రాడు, ఒక జలాన్ అనే కుర్రాడు, ఇద్దరు ముస్లిం మైనారిటీ సభ్యులు, ఇద్దరు కూడా ఆల్రెడీ వైఎస్ఆర్సీపీలో ఉన్నోళ్ళే. వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, ఫోటోలు దిగుతున్నారు. వాళ్ళు ఒక 5-10 సంవత్సరాల నుంచి కూడా గొడవలు పెట్టుకొని పెట్రోల్ మీద వాళ్ళ బైక్ మీద ఇతను దాడి చేయడం, వాళ్ళ చెల్లిని ఇతను ఏదో అనడం, వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్లు కూడా ఆల్రెడీ బుక్ అయ్యి ఉండే స్థానికంగా కూడా వినుకొండలో. ఇవన్నీ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకటి చేయాలి, రావాలి, అమ్మ మేము ప్రశ్నిస్తాం, మీకు న్యాయం చేస్తాం, మీకు చనిపోయిన దానికి మేము బాధపడుతున్నాం, డబ్బులు ఇప్పిస్తామని చెప్తాం. వచ్చి రాగానే ఇది చేసింది టీడీపీ వాళ్ళిద్దరూ వైఎస్ఆర్సీపీ అయ్యి ఉంటే, నీ కార్యకర్తలు అయ్యి ఉంటే, వాళ్ళకి పడకపోతే వాళ్ళు చచ్చిపోయినా కూడా ఒక మనిషిని విడదీసి టీడీపీలు వేస్తావా? అది ఎంతవరకు సమంజసం? అదేమన్నంటే ఫోటో దిగు, ఏమయ్యా నేను కూడా ఒక బర్త్డే చేసుకుంటా, 10 మందిని పిలిస్తే 20 మంది వస్తారు, వాళ్ళు వచ్చి నాతో ఫోటో దిగి నోట్లో ఒక కేకు పెట్టినప్పుడు నోరు మూసుకుని ఉంటాను. నేనా నోరు తెరుస్తాను కదా? నోరు తెరిగినా అది సభా మర్యాద కదా? నోరు తెరిగినా వాళ్ళు ఏమన్నా చెప్పండి, ఏమన్నా ఎమ్మెల్సీయా, జడ్పీటీసీయా, ఎంపీటీసీయా, లేకపోతే వాళ్ళు ప్రధాన కార్యకర్తలా, లేకపోతే మీ చేత సభ్యత్వం తీసుకున్న వాళ్ళు వైఎస్ఆర్సీపీ టీడీపీ అని చెప్పడానికి, లేకపోతే ఇంతకుముందు ఎమ్మెల్యేలా, లేకపోతే ఒక స్పోక్ పర్సన్సా, లేకపోతే అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శులా, వాళ్ళని వీళ్ళు టీడీపీ అని చెప్పడానికి వాళ్ళు చేసినటువంటి ప్రోత్సాహంగా ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి పదవి ఏంది? వాళ్ళు సామాన్యంగా ఎవరుంటే వాళ్ళ జోలికి వెళ్ళేవాళ్ళు. కాబట్టి ఆ విషయంలో కూడా వాళ్ళిద్దరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వాళ్ళు కొట్టుకున్నారు, చనిపోయినారు. కానీ అందరం కూడా బాధపడాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు ఆ విధంగా కొట్టుకోవడం, చనిపోవడం, నడి రోడ్డు మీద కూడా జరగడం అనేది వాళ్ళ తల్లిదండ్రులు తీరని దుఃఖం. అది వాళ్ళు త్వరగా కోలుకోవాలని ప్రభుత్వం కూడా వాళ్ళకి మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం తప్ప, అది వచ్చేసి టీడీపీ వీళ్ళు వచ్చేసి అంటే అతను పరామర్శించాలంటే ఎన్ని పరామర్శించకూడదు. ఒక చిన్న రుజువు ఇస్తాను. మనోడు ఏమన్నా అంటే మనం ఏమన్నా అంటే అక్కడ కేకు తినిపిస్తూ ఉన్నాడు, అక్కడ లోకల్ ఎమ్మెల్యే అనుకుంటా, ఎమ్మెల్యేనో ఎవరు, ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కేకు తినిపిస్తూ ఉన్నాడు. ఆ కేకు తినిపించాడంటే ఇది ఏమిటి అన్నాడు, గుర్తుందా? ఏమిటి ఇది అన్నాడు. అంటే కేకు తినిపిస్తున్నప్పుడు వాళ్ళ మనుషులే కదా అన్నాడు. ఈరోజు చూడండి, ఇతను వచ్చి సునీల్ కుమార్ యాదవ్, ఇది బాగా చూడండి ఒకసారి. ఈవిడ వచ్చి భారతీరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి. వచ్చిందా? ఓకేనా? అంటే ఈ సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఎర్రగంగిరెడ్డి, దస్తగిరి, భాస్కర్ రెడ్డి, తర్వాత అవినాష్ రెడ్డితో పాటు మన వివేకానంద రెడ్డి గారిని చంపిన కేసులో ప్రధాన నిందితుడు. ఆల్రెడీ అతని మీద కేసు ఫైల్ ఉంది, ఎప్పుడు జైలుకి వెళ్తారో తెలియదు. ఈ సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి, ఓకేనా, ఈ సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి భారతీరెడ్డి గారితో ఫోటో దిగున్నాడు. ఇదే సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి అవినాష్ రెడ్డితో కూడా ఫోటో దిగున్నాడు. మీరు కాబట్టి ఫేస్బుక్లోకి వెళ్ళి చూసుకోండి. అంటే ఈ సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యలో ప్రధాన నిందితుడిగా ఉంటే, ఇప్పుడు ఈ మర్డర్ చేపించింది
జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి. ఆ సినిమాలు చెప్తారు, పోకిరి సినిమాలో నేను అమితాబ్ బచ్చన్తో తీసుకున్న ఫోటో ఉంది, సచిన్ గారితో తీసుకున్న ఫోటో ఉంది, నాకు వాళ్ళకి ఏ సంబంధం ఉండదు, కానీ వాళ్ళకే నాకు ఈ సంబంధం లేదని తెలియడానికి 30 సంవత్సరాలు పడుతుంది. అప్పుడు నేను ఆ కేసు ఎట్టనో కొట్టిస్తేస్తున్న పరిస్థితి తప్ప, ఆ సునీల్ యాదవ్ భారతిరెడ్డి గారితో ఫోటో దిగున్నాడు, అవినాష్ రెడ్డి గారితో ఫోటో దిగున్నాడు. అంటే ఫోటోలు దిగితే అది ప్రథమ సాక్ష్యమా? ఫోటో అనేది ఏముందండి, ఒక పిక్చర్ అది. వాళ్ళందరూ కూర్చొని మందు తాగుతూ వాడిని వేసిరా అన్న ఏమైనా వీడియో ఉందా, లేకపోతే ఏమన్నా ఆడియో ఉందా? లేదు కదా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నేను ఒకటే కోరుకుంటున్నా, ఏదో రాష్ట్రపతి పరిపాలన కావాలా, నేను ఢిల్లీలోకి ఇచ్చి మాట్లాడతాను, నేను ఒకటే మాట్లాడుతూ ఉన్నా. ఎవరైనా చచ్చిపోతే బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని మందు హక్కుంటా, బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని మంచి ఓటకా వేసుకుంటా తాగతా, ఎవరైతే చచ్చిపోతే చెప్పండి, శవం అని పెడితే చెప్పండి, కార్లు వేసుకొని వచ్చేస్తా, అక్కడ మాట్లాడేస్తా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. నీకు దమ్ముంటే, నువ్వు నిజంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అయితే, నువ్వు నిజంగా మనిషివి అయితే, నీకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. ఎవరన్నా చనిపోతేనో, ఎవరన్నా బాధలో ఉంటేనో అక్కడికి వెళ్ళి చనిపోయినోడేమో వైఎస్ఆర్సీపీ, చనిపోయినోడేమో టీడీపీ అని మాట్లాం కాదు. జగన్మోహన్ రెడ్డికి కలేజా ఉంటే, దమ్ముంటే, ఒంటరిగా గెలిచాను, ఒంటరిగా పోరాడాను, ముగ్గురు వచ్చి నా మీద పడ్డారు అంటున్నాడు కదా. నీకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. నీ దమ్మేంటో, నీ ధైర్యం ఏంటో అసెంబ్లీలో తెలిపోతుంది. ఎందుకు అసెంబ్లీ నుంచి తప్పించుకుంటున్నావు? నిన్ను ఎవరన్నా కొట్టారా, ఎవరన్నా తిట్టారా? నిలదీస్తారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సత్యమణి భువనేశ్వర్ గారిని పట్టుకొని మీ వంశీ మాట్లాడుతూ ఉంటే చక్కగా నవ్వుకోలేదా? జగన్మోహన్ రెడ్డి భువనేశ్వర్ గారిని పట్టుకొని నిండు సభలో అసెంబ్లీ సాక్షిగా వల్లభనేని వంశీ ఒక అతి పెద్ద తప్పుడు మాట మాట్లాడినప్పుడు అందరూ ఖండించారు. వైఎస్ఆర్సీపీలో ఉన్న సామాన్య మనుషులు కూడా ఖండించారు కాబట్టి 11 సీట్లు వచ్చినాయి. నువ్వు ఈరోజు దేనికి భయపడుతున్నావు? వాళ్ళు నీలాగా మీ ఇంట్లో ఆడవాళ్ళని అనరు. 100% మాటిస్తున్నా జగన్మోహన్ రెడ్డి, మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కానీ, మీ ఇంట్లో ఉండే పెద్ద మనుషులు కానీ, ఈ కూటమి సభ్యులు ప్రముఖంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, మంగళగిరి ఎమ్మెల్యే అయినటువంటి ఐటీ మంత్రి అయినటువంటి ఎవరైతే ఉన్నారో లోకేష్ గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, ఆడవాళ్ళ గురించి అయితే 100% నిండు సభలో తప్పుగా మాట్లాడరు. వాళ్ళు 100% నువ్వు అన్నా కూడా తిరిగి మాట. ఇంకెందుకు భయపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు అంటే, నువ్వు చేసిన అవినీతి, నీకున్న అజ్ఞానం, నువ్వు చేసిన తప్పుడు చేష్టాలు, శ్రీరెడ్డి చేత ప్రత్యేకంగా ఒక ఆడమనిషి చేత బూతులు తిట్టించి తట్టుకొని వర్రా రవీందర్ రెడ్డి అని ఉంటాడు. మీకు చాలామంది తెలియకపోవచ్చు, జనాలకు తెలియాలి. వర్రా రవీందర్ రెడ్డి అని ఒకడు ఉంటాడు. ఆడెవడో కాదు, భారతీరెడ్డి పర్సనల్ సెక్రటరీ. ఇది చాలామందికి తెలియదు, దయచేసి జనాలు తెలిసేలా చేయండి. వర్రా రవీందర్ రెడ్డి అని ఉంటాడు, వైఎస్ భారతీరెడ్డి గారి పర్సనల్ సెక్రటరీ, పిఏ. ఆ వ్యక్తి రియల్ టైం గవర్నెన్స్లో ఒక జాబ్ తీసుకొని 80,000 శాలరీ ఇప్పించి, ఆ వ్యక్తి ఫేస్బుక్లో మీరు వెళ్తే అతను ఫేస్బుక్లో పెట్టిన పోస్టులు చూస్తే మీరు అందరూ బిత్తరపోతారు. చాలామందికి తెలియదు అది. నేను అవి చూపిద్దామని కూడా ప్రింట్లు తీసుకొని అవి చదివాలన్నా, ఒకవేళ మీరు తీసి ప్రచురించాలన్నా కూడా మన కళ్ళలో నీళ్ళు తిరిగిపోతాయి. అంత దారుణమైనటువంటి బూతులు. ఒక వైఎస్ భారతీరెడ్డి గారి పర్సనల్ సెక్రటరీ ఒక చిన్న పదవి తీసుకొని అతను పెట్టిన పోస్టులు కానీ మీరు ఫేస్బుక్లో చూస్తే మనం కళ్ళలో నీళ్లు వస్తాయి. మా అమ్మ సాక్షి, వెంకటేశ్వర సాక్షిగా చెప్తున్నా. నేను వెంకటేశ్వర అన్నానంటే నేను తప్పు చేస్తే నాశనం అయిపోతాను, ఆయనలాగా నాశనం అయిపోవాలని ధైర్యం నాకు ఉంది. వర్రా రవీందర్ రెడ్డి అని ప్రజలందరికీ చెప్తున్నా. ఫేస్బుక్లోకి వెళ్ళి మీరు చూస్తే ఆ బూతులు కానీ మీరు చూస్తే, మనం మగాళ్ళం కదా, మనం అందరం ఎక్కడో దగ్గర కలిసినప్పుడు సరదాగా ఏదో 2-3 అంటాం కదా, మనం అసలు పనికిరాం. ఆ బూతులు చూస్తే మీకు కళ్ళల్లో నీళ్లు ఆగవు. అంత దారుణమైనటువంటి బూతులు. అదే భారతీరెడ్డి పిఏగా ఉన్న ఒక పర్సనల్ సెక్రటరీగా ఉన్న ఒక వర్రా రవీందర్ రెడ్డి ఏమన్నా ఒక ఇంట్లో ఒక పేపర్లో వేశాడా, ఒక ఇంటి ముందు పాంప్లెట్ పంచాడా, ఫేస్బుక్లో పెట్టాడు, సోషల్ మీడియాలో పెట్టాడు. ఒక సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ప్రపంచం మొత్తం వెళ్తాయని మీకు తెలియదా? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అథారిటీగా సోషల్ మీడియాలో కొంతమంది ఉంటారని తెలియదా? అది భారతీరెడ్డి గారికి తెలియదా? మన పర్సనల్ సెక్రటరీ ఇంత దారుణంగా పెడతాడు, మీరు ఎందుకు మందలించలేదు? ఎందుకంటే మీరే ప్రోత్సహించారు. ఎక్కడైనా ఒక పిఏ ఒక పదవి తీసుకుని ప్రత్యేకంగా వర్రా రవీందర్ రెడ్డి అనే ఒక వ్యక్తి బూతుల శ్రీరెడ్డి 5 సంవత్సరాల నుంచి
మనం అసలు వినలేము అలాంటి బూతులు. నన్ను కూడా తిట్టింది ఒకసారి, మీరు కూడా చూడొచ్చు. కొవ్వూరు ప్రసన్న కుమార్ రెడ్డి మీద నేను తిరుగుబాటు చేస్తే నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ అవి మామూలు బూతులు కాదు. మీరు గవర్నమెంట్లో ఉండి ఒక హోదాలో ఉండి శ్రీరెడ్డిని 4 కేసులు పెడితే మే కేసులు పెట్టమన్నా పెడతాం. ఆ అమ్మాయిని చెన్నై నుంచి తీసుకొని రాలేరా? అన్ని బూతులు తిడుతుంటే చెన్నై నుంచి తీసుకురాలేదు ఒక ప్రభుత్వం. అంటే మీరే ప్రోత్సహించారు డబ్బులు ఇచ్చి. బోరుగడ్డ అనిల్ పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని తిట్టిన తిట్లు, మన తిట్లను మాత్రం వదిలేయాలి, వాటిని గుర్తు చేసుకోకూడదు. అంత అవమానంగా ఉంటాయి ఆ మాటలు. ఎవరు తిట్టించారు? వాడు ఏమన్నా ఒక పబ్బులో తిట్టాడా, నలుగురు ముందు తిట్టాడా, ఒకటి విని చెప్పడానికి? సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది అది. ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు? పంచి ప్రభాకర్ ఆ విధంగా తిడతా ఉంటే ఏం చేస్తూ ఉన్నాడు? మీకు తెలియదమ్మా, కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది కేవలం సోషల్ మీడియాకే. ఎవరైనా పర్లే, ఇప్పుడు బాబాయ్ కానీ అన్న కానీ ఎవరైనా సరదాగా నాకు చంద్రబాబు గారు అంటే ఇష్టం అంటే చాలు, మీ ఆవిడ ఫోటోలు ఆల్మోస్ట్ ఫేస్బుక్లో లాగేసుకుంటారు. వాళ్ళకి ఎక్కడి నుంచి మూర్తి నగ్నంగా ఉండే ఫోటోలు అతికిచ్చేస్తారు. అంత కొంతమంది సూసైడ్ చేసుకున్నారు, చెప్పలేకపోతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పతనానికి రీజన్స్ ఏంటి? నా భయం ఏంటంటే ఓడిపోయారు ఆర్పీ గారు, మనం మాట్లాడక్కర్లేదని నేనేం అంటోలే. ఇక్కడ సమస్య ఏంటంటే ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉన్నవాడు ప్రజలకి తీర్పు ఇవ్వాలి, నేనే తప్పు చేయలేదు అని. అతను ఖచ్చితంగా DNA టెస్ట్కి వెళ్ళాలా, లేదంటే అతను తప్పు చేశాడని చెప్పి ఒప్పుకోవాలా. ఒప్పుకుంటే ఏ శిక్ష వేస్తారో నాకు తెలియదు, అంత నాలెడ్జ్ నాకు లేదు. జగన్మోహన్ రెడ్డి 100% ప్రజలు ఆయనకి 40% ఓట్లు వేసే అంటున్నారు. 40% ఓటు నీకేసినప్పుడు 40% ఓట్లు నీకేసినప్పుడు ఆ ప్రజల తరపున అసెంబ్లీకి వచ్చి పోరాడకుండా పులివెందులో గెలిచావు, రాజంపేటలో గెలిచారు, అరకులో గెలిచారు, పాడేరులో గెలిచారు, దర్శిలో గెలిచారు, ఎర్రగొండపల్లిలో గెలిచారు, పొంగనూరులో గెలిచారు, తంబాలపల్లిలో గెలిచారు, మంత్రాల్లో గెలిచారు, ఆలూరులో గెలిచారు. ఈ 11 మంది అసెంబ్లీకి వెళ్ళకుండా పోతే మిమ్మల్ని గెలిపించిన మనుషులు ఏమవ్వాలని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నా. 11 మంది కాదయా, ఒక్కరు గెలుస్తారు. ఆ ఒక్కడైనా అసెంబ్లీకి పోయి వాళ్ళ సమస్యలు అక్కడ చెప్పడానికే కదా అసెంబ్లీ ఉంది. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ వీళ్ళందరూ ఎందుకున్నారు? శాసనకర్తలు ఎందుకున్నారు? శాసనసభ్యులు ఎందుకున్నారు? అంటే నువ్వు పోకపోగా 10 మందిని చెడగొట్టి వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళని నమ్మి 11 నియోజకవర్గాల్లో ఓట్లేసి గెలిచారు వాళ్ళు. ఆ 11 నియోజకవర్గాల్లో ఉండే జనాలు ఈరోజు నమ్ముకున్నారు ఆ 11 మందిని. వాళ్ళు అసెంబ్లీకి పోకపోతే నిన్ను నమ్ముకొని వస్తే ఆ 11 నియోజకవర్గాలు ఏమవ్వాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డిని నేను ప్రశ్నిస్తున్నా. నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే, నీకు కలేజా ఉంటే, నేను ఒక్కడే వచ్చానంటున్నావు కదా, నీకు దమ్ముంటే అసెంబ్లీకి రా. నువ్వు అసెంబ్లీకి రా, నేను మాటిస్తున్నా నా పార్టీ నుంచి. నువ్వు భువనేశ్వర్ గారు అన్నట్టు, రాయపాటి అన్న గారిని అన్నట్టు, అదేవిధంగా పాపం ఉండవల్లి అనుష గారిని అన్నట్టు, మంగళపూడి అనిత గారిని అన్నట్టు దయచేసి మా ప్రభుత్వం అనదు. మాకు సంస్కారం ఉంది. మేము ఏ రోజు ఆడోళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడాలి, అసభ్యంగా చిత్రీకరించలేదు. నీ భయం ఏంటంటే మీ ఆడోళ్ళ జోలికి రాము. ఒకటే మందల రాజకీయంలో నువ్వేం తప్పు చేసావు, నువ్వేమో అంటే ఎంత అజ్ఞానంగా ప్రవర్తించావో, ఎంత దారుణాలు చేసావో వాళ్ళు ప్రశ్నిస్తారు. నువ్వు కూడా వచ్చి ప్రశ్నించు. మన 7,000 రూపాయలు పాపం మనందరికి కూడా పింఛన్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చెప్పారు మంచి 15,000 రూపాయలు అన్నారు. ఏం వచ్చాగవా జగన్మోహన్ రెడ్డికి? షుగర్ ఏ లెవెల్లో ఉందో నాకు అర్థం కావడంలే. జస్ట్ నెల 10-15 రోజులైందమ్మా. మొన్నే పాపం 14-15 లక్షల కోట్ల రూపాయలు అప్పు పెట్టి ప్రజాధనాన్ని ప్రజలకు చాలామంది తెలియదన్నా, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడికి ఈ భూమి మీద ఒక హక్కు ఉంటుంది. కొండలు ప్రకృతి వనరులే. ఋషికొండ దేవుడి సన్నిధితో సమానం. 7 ఋషుల పైన యాగాలు చేశారంట. తిరుమల కొండ నాశనం చేశాడు. ఒక కొండ లేదు, ఒక ఇసుక లేదు. ఈరోజు రోడ్లు మీకు వేయలేదని మీరు ఫీల్ అవుతున్నారు. రోడ్లు వేసేసారని సంతకాలు పెట్టుకోవాలి. ఎప్పుడు 1,000 కోట్లు 1,00,000 కోట్లు డబ్బులు తీసేసుకున్నారు. మీరు ఏ అభివృద్ధి జరగలేదని ఫీల్ అవుతున్నారో జనాలు, ఆ అభివృద్ధి జరిగిపోయినట్టు అందులో సంబంధించినటువంటి అధికారుల చేత సంతకాలు పెట్టి ఆ డబ్బుల్ని పంచేసుకున్నారు. కొన్ని లక్షల, ఒక్క విజయసాయి రెడ్డి దగ్గర 5 లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఉంది. కాదు అంటే నేను తప్పు చేశానంటే నా మీద కేసు పెట్టమను. నేను మొన్న కూడా చెప్పా, రోజా దగ్గర 3,000 కోట్ల రూపాయలు ఉంది అని చెప్పాను. నేను ఉంది. ఎన్ని ఇసుక, ఎంత దౌర్జన్యాలు, ఎన్ని దందాలు, ఎన్ని రిజిస్ట్రేషన్లు, ఎన్ని కానుకలు. ఈరోజు 5 లక్షల కోట్ల రూపాయలు బ్లాక్ మనీ ఒక విజయసాయి రెడ్డి దగ్గర ఉంది.
విజయసాయి రెడ్డి ఎవరండి? ఒక చార్టెడ్ అకౌంట్. అంతేనా? ఒక చార్టెడ్ అకౌంట్. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పదవి? కేవలం ఇతని లెక్కలన్నీ అతని దగ్గర ఉన్నాయి, అతని లెక్కలన్నీ ఇతని దగ్గర ఉన్నాయి. అతని లెక్కని ఇతను తేల్చేస్తాడంటే కుదరదు. కాబట్టి మనోడికి డైరెక్ట్గా ప్రత్యక్ష రాజకీయాలు గెలవలేడు. కాబట్టి ఏదో నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలి కాబట్టి మెంబర్ ఆఫ్ పార్లమెంటు, ఎగువ సభ, రాజ్యసభ ఇవ్వడం జరిగింది. అంటే నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు పోలవరం అవ్వాలి అంటే 1,00,000 కోట్లు కావాలంటే ఈ 1,00,000 కోట్లు నేను చెప్పిన 10 మంది దగ్గరే ఉంది. ఒకడేమో అంటాడు నాకు పోలవరం అర్థం కాలేదు అంటాడు, పోలవరం జనాలకు అర్థం కాదంటాడు, ఎందుకని అడిగితే నాకు అర్థం కాలేదంటాడు. ఒరే నాయన, మేము జబర్దస్తులో ఈ జోకులు ఎన్నో వేసాం. మేము జబర్దస్తులో ఇలాంటి జోకులు కొన్ని కోట్లు వేసాం, 16 రేటింగ్ చూసాం. ఈరోజు ఈ స్థానం ఉందన్నా ఇంకోటి ఉందన్నా మాకు జబర్దస్తే, నేనే కాదనలేదే. నేను వాదించింది సంస్థ మీద, జబర్దస్త్ షో మీద కాదు. మేము ఇలాంటి జోకులు జబర్దస్తులు ఎన్నో వేసేసాం. ఒకడంటాడు ఐటీ పరిశ్రమలు తీసుకురాలేదంటే నేను ఫారిన్కి వెళ్తే నాకు చలి తగులుతుంది, నాకు పెదాలన్నీ పగిలిపోతాయని ఒకడంటాడు, అదొక జోకు. ఒకడేమో పోలవరం అనేది ఎవరికి అర్థం కాదు, ఎందుకంటే నాకు అర్థం కాదంట. అంటే ఏంది ఇది? ఒక జల వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ ఇస్తే ఈ విధంగా మాట్లాడతారా? ఏముంది అక్కడ పోలవరం అర్థం కాకపోవడానికి? కృష్ణా నది గోదావరి అనుసంధానం కలపగలిగిందే పోలవరం అంటారు. ఏలూరు జిల్లాలో పోలవరం ఒకటి ఉంది. ఇది పూర్వం 1941వ సంవత్సరం వెంకటకృష్ణ అయ్యంగారు ఎవరు ఒక ఆయన వచ్చి, సార్ గోదావరి జలాలు అనవసరంగా నీళ్లు వెళ్ళి బంగాళాఖాతంలో కలిసిపోతుండాయి, ఇదొక్కటి దయచేసి కొంచెం టైం అయినా నాకు ఇస్తాను, నేను మనస్ఫూర్తిగా ప్రస్తావన కోరుకుంటున్నాను. నేను ఈరోజు పోలవరం గురించి ఒక 4 మాటలు చెప్తాను. నాకు తెలిసింది, చాలామందికి ఇది తెలియదు. పోలవరం అంటే ఏమీ లేదండి, ఏమీ లేదన్న విషయం వైఎస్ఆర్సీపీకి కూడా తెలుసు. ఎందుకంటే డబ్బులన్నీ ఎత్తేసారు. ఏమి ఉన్నదాడా, ఏముంటుందా? పోలవరం అనేది ఏంటంటే కృష్ణా నది, గోదావరి నది ఈ రెండింటినీ కలుపుతూ ఒక ప్రాజెక్ట్ చేయాలి, ఒక డ్యామ్ కట్టాలి, ఒక రిజర్వాయర్లు కట్టాలి. రిజర్వాయర్ అని తీసుక రిజర్వ్ నిల్వ ఉంచడం అంటారు. గోదావరి నది అనేది పైన ఉంటుంది, కృష్ణా నది కింద ఉంటుంది. గోదావరి నది దగ్గర లెక్కలేనన్ని నీళ్లు, కొన్ని లక్షల ఎకరాలు సాగు, అంటే ఒకటి కాదు పంట, 2 పంటలు ఇచ్చు, 3 పంటలు కూడా ఇచ్చు. అన్ని నీళ్లు పైనుంచి వచ్చే నీళ్లు, వర్షధారాల నుంచి వచ్చే నీళ్లు ఆ గోదావరిలోకి వచ్చి మనం అడ్డుకట్ట వేయకపోవడం వల్ల, దాన్ని అడ్డుగా ఏమీ పెట్టలేకపోవడం వల్ల వచ్చే నీళ్లు వచ్చినట్టు తెలిపి సముద్రంలో కలిసిపోతున్నాయి. ఆ నీళ్ళని మనం ఒక రిజర్వ్ చేసుకొని, ఒక ఆనకట్ట కట్టుకొని, ఒక డ్యామ్ కట్టుకుంటే ఆ నీళ్ళని అలా ఆపగలిగితే, ఆ నీళ్ళని మనం ఏం చేస్తామంటే దానికి అడ్డంగా వాలు కట్టుకుంటే ఆ నీళ్ళని 2, ఒక లెఫ్ట్ కెనాలు, ఒక రైట్ కెనాల్ అని 2 రకాలు ఉంటాయి. ఆ నీళ్ళని 2 వైపులకు మళ్ళిస్తే ఒక పక్క విశాఖపట్నం ఒక 3 లక్షల ఎకరాలకి సాగునీళ్ళు ఇవ్వచ్చు, తాగునీళ్ళు ఇవ్వచ్చు, కర్మాగారాలకి, పరిశ్రమలకు కూడా మనం నీళ్ళు ఇవ్వచ్చు. ఇటు నుంచి ఇట్లా కృష్ణాకు పంపించవచ్చు, కృష్ణాకు కూడా కొన్ని లక్షల నీళ్ళని పంపించవచ్చు. అంటే నీళ్లు ఎక్కువగా ఉన్నటువంటి గోదావరి నుంచి నీళ్లు తక్కువగా ఉండే కృష్ణాలో పంపించి ఆ నీళ్ళని ప్రజలకి పంచడం. కాకపోతే ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే, ఇది చిన్న విషయమే కదా, చేయొచ్చు కదంటే ఏమీ లేదండి. ఈ గోదావరి నీళ్ళు ఏవైతే వెళ్ళిపోతున్నాయో ఆ నీళ్ళకి అడ్డంగా ఒక డ్యామ్ కట్టాలి. ఆ డ్యామ్ కట్టాలంటే అది చాలా దూరం లోతు, అంటే బంకమట్టి, ఇసుక, అంటే గట్టి ఏదైతే మనం దృఢంగా ఉండే నేల ఉంటుంది కదా, ఆ నేల చాలా లోతులో ఉంది. అక్కడికి వెళ్ళి ఆ భూమి మీద మనం గోడ కట్టాలా, ఆనకట్ట కట్టాలా. ఇప్పుడు దాని మీద కట్టాలంటే అవ్వదు కదా. అప్పుడు ఏం చేయాలంటే అది అవ్వదు కాబట్టి ఇలా వెళ్తున్న నీళ్ళు ఏవైతే ఉన్నాయో వృధాగా, దానికి డయాఫామ్ వాల్ అని ఒకటి కట్టి ఆ నీళ్ళని ఇటు మరల్చి ఇక్కడ ఆనకట్ట కట్టాల. ఇటు వెళ్తున్న నీళ్ళకి అడ్డుగా ఒక గోడ కట్టి ఇట్ట తిప్పి నీళ్ళని ఇక్కడ ఒక ఆనకట్ట కట్టాల. అంటే ఇది పూర్తి చేసి ఆ నీళ్ళకి ఆనకట్ట కట్టి దానికి గేట్లు పెట్టి చేయాలా. 2 పక్కల 2 కెనాలు కట్టాలా. ఇది అర్థం కాకపోవడానికి ఏముంది ఇట్లా అర్థం కాకపోతే ఇటు పోయి నీళ్ళు ఎట్ట ఆపినావు, ఆ నీళ్ళు ఎటు తిప్పినావు, ఈ ఆనకట్ట కట్టావు, గేట్లు ఎత్తినావు, నీళ్ళు పోయినాయి, కృష్ణాకి ఇట పోయినాయి. ఇంక ఇట్లా ఆలోచించడానికి ఏముంది, అర్థం కాకపోవడానికి ఏముంది?
డబ్బులు సరిపోవట్లేదు అనేదానికి ఓకే, రాష్ట్ర బడ్జెట్ ఎలా ఉందో మనకు తెలుసు, తెలియకపోవచ్చు. కాబట్టి ఫైనల్గా కోరుకునేది ఏంటంటే ఇక్కడ రాష్ట్రం రావణ కష్టం వల్ల ఆయన ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా వరకు చైతన్యం అవ్వాలా. వీళ్ళందరూ ఆగడాలు కూడా అతి తక్కువ సమయంలోనే మూసేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది నేను చెప్పాలనుకుంటుంది. ఏటు విజయసాయి రెడ్డి మర్యాదగా వెళ్ళి ప్రజాస్వామ్యంలో ఉండవు కాబట్టి DNA టెస్ట్ చేయించుకోవాలా. రెండోది అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి రావాలా. ఇవి రెండు రాగలిగితే ఎంతో కొంత మిమ్మల్ని జనాలు విశ్వసిస్తారు. నేను ఇప్పుడు కూడా చెప్తాను, 2029లో నాకు తెలిసే వైనాట్ 175 కూటమి. ఈరోజు చెప్తున్నాను నేను ధైర్యంగా. మీరు చేసే ప్రయత్నాలు, మీరు చేసే చేష్టలు ఇదే విధంగా ఉంటే వైనాట్ 175 2 ఇచ్చాడు, 1 మధ్యలో మైనస్ కొడితే 0. ఇంతటితో కథం. అడగండి నన్ను, మీరు అడగండి. మిగతా దేనికి ఒప్పుకోవట్లేదు, ప్రమాణం అయితే చేస్తాను. మీకు కూడా బాధ్యత జిల్లావాసి కాబట్టి పర్సనల్గా కలిసి మా ఇద్దరికి ఏదైనా ఉందనా? పర్సనల్గా ఏం చెప్పలేదనా? ప్రజాస్వామ్యంలో ఉన్నాడు, అది పెద్ద ఇష్యూ అయింది, వైరల్ అయిపోయింది. 100% ఆయన ఏమంటున్నా అంటే, నేను ఇంతవరకు ఆవిడ దగ్గర నేను డైవర్స్ తీసుకోలేదండి. రేపు ఏదన్నా బిడ్డ పుడితే రేపు నాకు పుట్టాడని చెప్పేసి నా ఆస్తుల భాగానికి వస్తారు, నాకు భయంగా ఉంది. కాబట్టి తను ఎవరికి పుట్టారు చెప్పేస్తే నేను ఈ ఇష్యూ తీసుకుని డైవర్స్ తీసుకుని వెళ్ళిపోతానని చెప్తున్నాడు. నాకు ఆస్తులు అంతస్తులు ఏమొద్దు అంటున్నాడు. ఇంకో మధ్యలో ఒక మాట చెప్పాలా, ఇప్పుడు 2,60,00,000 వేడు 2,50,00,000 పెట్టి ఆవిడ ఒక విలా కొనుక్కునింది. 100% విలా కొనుక్కుంది, ఆధారాలతో సహా పట్టుబడింది. ఆయనే చెప్తున్నాడు, నేను 1,60,00,000 పెట్టుకొని బ్యాగు పట్టుకొని వచ్చాను, నాకు ఇద్దరు కూతురు పుట్టారు కాబట్టి నాకు, ఆయన చెప్పేశాడు, ఒప్పుకునేశాడు. రేపు కేసు వస్తే ఆయన కూడా జైలుకి వెళ్తారు, వేరే విషయం. 1,60,00,000 బ్లాక్ మనీ విజయసాయి రెడ్డి ఇస్తే మొగుడు తీసుకెళ్ళి ఇచ్చాడు. అందులో 60,00,000 సతీమణి సునంద గారు ఇచ్చారంట. ఆయన ఒప్పుకుంటున్నాడు. విజయసాయి రెడ్డి ఇంట్లో 60,00,000 రూపాయలు బ్లాక్ మనీ మదన్ మోహన్ గారికి ఇచ్చారంట. ఇదొక కేసు తేలాలా. ఇది ఇప్పుడు ఏంటంటే ఎవరికి పుట్టారు, ఏ పిల్ల పుట్టి, ఈ కాదు ఇప్పుడు ముఖ్యం. ఇందులో తేలాల్సిన నిజాలు ఏంటంటే 1,60,00,000 రూపాయల బ్లాక్ మనీ విజయసాయి రెడ్డి ఎందుకు ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు, ఎవరి ద్వారా ఇచ్చాడు ఒకటి కావాలి. 3 కోట్ల రూపాయల విల్లా ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నటువంటి శాంతి గారు ఎలా సంపాదించారో చెప్పాలి. ఇది చూసిన తర్వాత వెంటనే కేసు బుక్ చేసి ఈ శాంతి అనే ఒక వ్యక్తి, శాంతి గారు, మనం ఇంకా ప్రూవ్ లేదు కానీ మనం తప్పు మాట్లాడకూడదు, ఎన్ని ఎండోమెంటు భూముల మీద సంతకాలు పెట్టిందో, ఎన్ని కబ్జాలు చేశారు, ఎన్ని చేశారన్నది కూడా దీని ద్వారా బయటికి రావాలని కోరుకుంటున్నా. అది ఆయన వస్తాడు, లేకపోతే చర్యలు తీసుకుంటారు. విజయసాయి రెడ్డి కాకుండా ఒక అనామకుడు పేరు వచ్చింటే ఇంత జరిగేది ఇష్యూ. ఒక అనామకుడు పేరు వచ్చింటే ఇంత ఇష్యూ జరిగేది. ఇప్పుడు ఒకటన్నా, ఇప్పుడు ఒక అనామకుడు అనుకో అంత ప్రెస్ ఉండదు. ఇప్పుడు కోర్టులో చాలా కేసులు ఉన్నాయి, ఫ్యామిలీ కేసులు ఉన్నాయి, సివిల్గా ఉన్నాయి, క్రైమ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీరు ఎవరిని తీసుకెళ్ళి మైకి పెడతారు? మీరు అంటే మీరే చెప్పండి. మీరు మైకి తీసుకెళ్ళి మీరు ఎంత ఆసక్తంగా ఉందా, ఎంత ఆనందంగానూ చూస్తారు అంతే. ఓ ప్రెస్ వచ్చిందంటే దేనికి వస్తుంది? అందులో విషయం ఉందనే దానికన్నా వివరణ ఇచ్చేవాడు ఎవడని ఉంటుంది అంతే. ఇంకోటి విచ్చలవిడిగా రోడ్డు మీద పడాలి, లేదంటే అది భావోద్వేగానికులోని పెద్దదవ్వాలి. అది లేనప్పుడు నేను అదే అంటున్నా, ఇప్పుడు కెమెరా అనేది అన్ని చోట్ల పెట్టాలని మనకే ఉంటుంది. అది వెలుగులోకి ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు ఉందనా, నాకు రేపు కేసు వస్తే నీకే ఫోన్ చేస్తా, వచ్చి ప్రెస్ మీట్ పెట్టి, తప్పే ఉంది అందులో. అతను చూడు, ప్రజలు వేరు, ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి వేరు. ప్రతి కాన్స్టిట్యున్సీలో, ప్రతి నియోజకవర్గంలో 2 లక్షల చిల్లర ఓట్లు ఉన్నాయి. అంటే 2 లక్షల మంది అతను ఎంచుకున్నట్టే. అపోజిషన్కి వేసినా, పొజిషన్కి వేసినా 2 లక్షల మందికి అతను బాధ్యుడే. అలాంటి ఒక రాజ్యసభ సభ్యుడు ఢిల్లీలో పార్లమెంట్లో ఎగువ సభలో కూర్చున్న ఒక వ్యక్తి ఎలాంటి అలిగేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అది సమానం చెప్పి తీరాలి. ఎవడైనా చెప్పాలి. ఎవరి శక్తి కొలది, ఎవరు హొందా కొలది, కొంతమంది బయటపడరు, కొంతమంది బయటపడతారు. అతను రాజ్యసభ సభ్యుడు కాబట్టి అతను ప్రజల చేత పైన ఉన్నాడు కాబట్టి ఆ ప్రజలకు సమాధానం చెప్పి తీరాలి. ఇప్పుడు ఒక కుటుంబం చేత ఎన్నుకున్నాడైతే ఆ కుటుంబం పెద్దగా సమాధానం చెప్పాలి. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు బూతుల ప్రవాహం ఏ విధంగా మనం చూసాం. అవును. సో ఈయన రాజ్యసభ సభ్యుడే ఉండి మీడియా ప్రతినిధులపై కుటుంబం మీదే ఆయన చేసిన వ్యాఖ్యలు కొంత దుమారం అయితే లేవు. సో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న విధంగా మాట్లాడటం అన్నా, నేను చెప్తాను, నా చిన్నప్పుడు సినిమాల్లో చూసినా, బయట చూసినా ఒక 2 డైలాగులు వినేవాడిని. మనిషికి కావాల్సింది అధికారంలో ఉంటే ఏమైనా చేయొచ్చు, రెండోది డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చు. ఫస్ట్ది కోల్పోయినా, రెండోది వాళ్ళ దగ్గర లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. డబ్బుతో కాంది ఏదీ లేదు అన్న రెండో సామెతను వాళ్ళు తీసుకున్నారు. ఏంటంటే
ఈ 5 సంవత్సరాలు వాళ్ళు ఎలా బతికారంటే యమదొంగ సినిమాలో ప్రియమణి గారిని కాపాడడానికి జూనియర్ ఎన్టీఆర్ గారికి వచ్చేటప్పుడు పందులు బలిస్తుంటారు చూడాలి, ఒక 5 మంది ఉంటారు. గుర్తుందా మీకు? పాప ప్రియమణి గారిని అల్లాడిస్తుంటారు 5 మంది, జయప్రకాష్ రెడ్డి గారు. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారికి వచ్చి బెల్ట్ తీసుకొని కొడుతుంటాడు. 5 మందిలో వీళ్ళు ఒకటే, ఆ పేరు నాని, కొడాల నాని కావచ్చు, మా అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, ఈ అంబటి రాంబాబు కావచ్చు, పందులు బలిసినట్టు బలిశారు. ఆంధ్రప్రదేశ్ డబ్బులు తిని పందులు బలిసినట్టు బలిసినారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిలాగా ఇప్పుడు అసలు శిశులని మనిషి వచ్చాడు. వాళ్ళకి ఏం చేస్తున్నామో తెలియనటువంటి ఆలోచనలో ఇప్పుడు ఎవరో పాపం ఒక అతను అన్నాడు, రే ఏందిరా నీకు నాకు ఉన్నట్టే అంటున్నాడు, అదిరా అంటున్నాడు, ఇదిరా అంటున్నాడు. మగాని నేను ఒకటే అంటున్నా, వాళ్ళు నిన్ను చాలా సభ్యతంగా చాలా మాట్లాడారు, చాలా మంచిగా క్వశ్చన్లు అడుగుతున్నారు. నీ ఆక్రోశం ఎవరి మీద ఎలగక్కాలి? వాళ్ళకి చెప్పాల్సిన సమాధానం చెప్పి నీలో నువ్వు మాట్లాడుకొని నువ్వు ఏం చేయాలో అది చేయాలి తప్ప నన్ను ప్రశ్నించకూడదు, నన్ను ఎవరూ ప్రశ్నించకూడదు. అదే విజయసాయిరెడ్డి ఇన్ని మైకులు పెట్టుకొని ఏ రోజైనా మాట్లాడినాడా? ఎప్పుడు చూసినా సాక్షి పెట్టుకోవడం, సాక్షిలో పొరపాటు మాడితే ఆయన ఎడిటింగ్ చేసుకోవడం, ఎంత బాగుందో ఆయన విజలు కొట్టుకొని అందులో ఎట్టేవాడు. అందులో కూడా మనం బాధపడాల్సింది, ప్రెస్లో కొంతమంది కూడా అదేదో అంటే తెగనవేరు. యూనిటీ మీలో మిస్ అయితే మీరు కూడా అందరికీ చీప్ అవ్వడం అనేది చాలా చిన్న విషయమే, మనమే సంగడాగిపోతాం. ఈరోజు ఎట్టకేలకి శ్రీరెడ్డి మీద కేసు బుక్ చేశారు కర్నూలు. ఎన్ని చేయలేదా అలా? నెల 10 రోజులే. ఇల్లేను, పేడ తెచ్చుకున్నాం, నీళ్ళలో కలిపినాం, కింద జల్లాలా, ముగ్గెయ్యాలా. ఇంకోటి మనకు రాజధాని లేదు, ఇంకోటి డెవలప్మెంట్ అసలు లేదు. ఇప్పుడు దాన్ని లోపలికి వెళ్ళి లోతుగా చూడాలా, ఏది పోయిందో ఎత్తుక్కోవాలా, ఎంత అప్పు తెచ్చినాడో తెలియాలా, ఈ అప్పులు తీర్చడానికి నిందలేసుకోవాలా. ఇప్పుడు వెంటనే దుష్టుల్ని సంహారం జరగాల, ఒక పక్క ఇది చేయాలా, ఒక పక్క పరిశ్రమలు తేవాలా, ఇంకో పక్క ఈ పరిశ్రమలు చెడగొడదామని చెప్పేసి ఇలాంటివి దౌర్భాగ్యంగా చేస్తున్నాడు కావాలనే. పరిశ్రమలు వస్తే ఎక్కడెక్కడ ఎదుగుదల ఉండదేమో ఈ విధంగా నరుక్కుంటున్నారు. రేపు ఏదైనా సమ్మెలు జరిగిందంటే, మన కార్మిక పరిశ్రమ పడిపోయిందంటే, పరిశ్రమ అంటే 10 మంది పనిచేస్తారనా? ఒక పరిశ్రమ వస్తుంది, ఐటీ పరిశ్రమ. ఈ విధంగా నరుక్కుంటా సమ్మెలు చేసుకుంటా ఉంటే లక్షల కోట్లు పెట్టుబడి పెట్టి లక్షలు సంపాదించాలనుకున్న ఏ పరిశ్రమ మూతపడిందంటే ఆ పరువు పోద్దనుకుంటారు. ఇలా అసభ్యంగా ఇలా మైలేజ్ తగ్గిస్తూ ఉంటే ఏం జరుగుతుంది మీకు తెలియదు ఏముంది. కాబట్టి పరిశ్రమలు మీరు నమ్మరుగానే వాళ్ళు నిజంగా చాలా దృఢమైన సంకల్పంతో ఉన్నారు, తండ్రి కొడుకులు ఇద్దరు కూడా. వాస్తవంగా నాకు తెలిసింది చెప్తాను, నేను పార్టీ సభ్యుడిని కాదు. వాళ్ళు పరిశ్రమలు తెస్తున్నారు, మంచి మంచి పరిశ్రమలు. ఈ విధంగా ఈ పనులు చేయడం వల్ల కొంచెం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. నేను అందుకే అంటున్నా, ప్రజలు ఉత్తేజితమయ్యి తల్లిదండ్రులకు ప్రతిరోజు మనం చెప్తానే ఉండాలి. అధికారంలోకి వచ్చి 30 రోజులు అవుతుంది, 30 మర్డర్లు జరిగాయి ఆంధ్రప్రదేశ్లో. ఇది లోకేష్ గారు రెడ్ బుక్లో ఉన్న స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుందని చెప్పి వినిపిస్తున్నాం. రెడ్ బుక్ అంటే ఏందన్నా? ఎర్ర పుస్తకం అంటే ఏందన్నా? దానికి చెప్పలేదు సమాధానం. ఏదో పెద్ద ఈయన కాబట్టి సాధించాడు ఎర్ర పుస్తకం. రెడ్ బుక్ అంటే ఏంటంటేనమ్మా, రెడ్ బుక్ అంటే ఏంటంటే ఏముంటుంది, ఎవడైతే తప్పు చేశాడో లా ప్రకారం బయలా వాళ్ళని కేసులు పెట్టంటే ఏదో తోసి కాదు, ఏ తప్పు చేస్తారో ఆ తప్పుని వెలికి తీసి వాళ్ళకి శిక్షించడం. సోషల్ మీడియాలో ఇప్పటి వరకు మనం చూస్తుంది ఏంటంటే, ప్రభుత్వం వచ్చి ఇంకా నెల 15 రోజులు అవ్వాల, కానీ క్రైమ్ రేట్ ఎక్కువ పెరిగిపోయిన ఆంధ్రప్రదేశ్లో గల్లీలో మర్డర్లు జరిగిపోతున్నాయి. కానీ ఇలాంటి ప్రాపకాండ ఎక్కువ జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజం ఉందంటారు? నేను చెప్తున్నానండి, చనిపోయే ప్రతి వ్యక్తి వెనక జగన్మోహన్ రెడ్డి రాక్షసత్వం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గంజాయి ఇచ్చి మనుషులను చంపించేసి అతనే వచ్చి పరామర్శిస్తాడు. ఎప్పటి వరకు జరిగిన వినాలా, ఎక్కడ వరకు అడగ వినాలా, అది ఇటు వచ్చి అందరం కలిసి మాట్లాడదాం. ఒకటి చెప్తున్నా, నా మాట నమ్మండి, ఎప్పటి వరకు జరిగిన ప్రతి హత్యలో జగన్మోహన్ రెడ్డి రాక్షసత్వం ఉంది, జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఉంది. జగన్మోహన్ రెడ్డి కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళ ప్రాణాలని బలి తీయడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు. మనం 2 గ్లాసులు తాగితేనే పిల్లల దగ్గర చెప్తూ కొట్టించుకుంటాం, ఏం మాట్లాడో మనకే అర్థం కాదు. అలాంటిది గంజాయి తాగితే వాడు ఏం ప్రవర్తిస్తాడో, వాడు ఎలా ప్రదర్శిస్తాడో మనం 4 రోజులు ఉంటుందంట ఒక గంజాయి తాగితే, అంత వేసుకుంటే నోట్లో. అలాంటిది కత్తితో నరకుతున్నా కూడా బాధ భయం ఉండదు. ఆ రక్తం చూస్తే మన కళ్ళు తిరగవు. మనం ఏదో పబ్జీ ఆడినట్టో ఏదో ర్యాపిడ్ ఫైర్ ఆడినట్టే ఉంటుందంట. అది నాకు కూడా తెలియదు, నేనే ఇప్పుడు తాగలేదు. ఎవరు? నేను కూడా చెప్తా, ఢిల్లీ మన అయింది, మా చెన్నై అయింది, నాది అయిపోద్ది. అదే మాటలు 100 చెప్తా. నా పోయినాటు 175 అన్నాడు. ఏదే యాడికి పోయినాడు? ఏమయ్యా 175 సీట్లలో బై 10 = 17.5 = 18 సీట్స్ ఉండాలా. 10% సీట్లు మనం గెలిస్తే
ప్రతిపక్ష హోదా వస్తుంది. అది రాజ్యాంగంలో ఏ చిన్నపిల్లలు అడిగినా చెప్తాడు. నాకు ప్రతిపక్ష హోదా కావాలని ఆడస్తాడు కింద పడి. చాక్లెట్లు అడుగు. రెండో బలమైన పార్టీ కాబట్టి నాకు ఇవ్వాలి అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. అవునబ్బా, రెండో బలమైన పార్టీ ఏంటి? సీఎం పదవి తీసుకో. చంద్రబాబు నాయుడు గారు ఇంకేదైనా కుప్పంకు పోయి ఏదైనా పాపం ఏదైనా చిన్న పని చేసుకుంటాడు. ఏవయా అలాంటప్పుడు ఎన్నికలు పెట్టడం ఎందుకు, ఎలక్షన్లు పెట్టడం ఎందుకు, క్యాంపెయిన్ చేయడం ఎందుకు, పాటలు కొట్టించి జబ్బుకు 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 జగనన్న జగనన్న జగమంతా ఎందుకు పెట్టాలా? బలమైన పార్టీ అయితే నువ్వే ప్రెస్ మీట్ పెట్టుకొని, నువ్వే ఒక అసెంబ్లీ కట్టుకొని, నువ్వే మీ వాళ్ళని పెట్టుకొని డబ్బులు వేసుకొని కొట్టుకో. ప్రతిపక్ష హోదా అంటే బై 10% సీట్లు ఉంటేనే వస్తారు. అతనికి వచ్చిన 11 సీట్లకి కనీసం తెలంగాణ అసెంబ్లీలకు కూడా ప్రతిపక్ష హోదా లేదు అతనికి. నిన్న కారులో వెనకుండా జగన్ గారు వెళ్తున్నప్పుడు కారు దిగి అక్కడ ఉన్న ప్రజలందరికీ ఆయన సంబంధించినట్టుగా అభివాదం చేశారు. దాన్ని మీరు వెకిలిగా 10 సార్లు ఎట్లా ఎందుకంటారు? దీనికి సమాధానం ఎవరు వెకిలిగా అన్నారు? అతను వెకిలిగా చేశాడు కాబట్టి నేను వెకిల్ అన్నా. ఇప్పుడు నీ పేరు ఏంది? నా పేరు గోపి. నేను గోపి అనే పిలుస్తా. అతను వెకిల్ చేశాడు కాబట్టి నేను వెకిల్ చేస్తానే అంట. దానికి ఇంకో పేరు లేదు. స్టార్టింగ్ నుంచి అలానే చేస్తాను. నేనేమో అలానే చేస్తాను. వెకిలిగా చేస్తాను. ఒక మనిషి గురించి విమర్శించేటప్పుడు, ఒక మనిషి గురించి పరామర్శించేటప్పుడు ఒక మాట మాట్లాడుతున్నా. అదే చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని మాట్లాడలేదా? ఆయన శరీరం గురించి మాట్లాడలేదా? అప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? అప్పుడే ఎందుకు ప్రశ్నించలేదు ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కావచ్చు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు కావచ్చు? భువనేశ్వర్ గారి గురించి ఆ రోజు మాట్లాడుతూ ఉంటే మీ నోరు ఏమైపోయింది? నేను ఈరోజు ఆయన చేసే విధానాన్ని చూపిస్తే రక్తం మరిగిపోతుంది. ఆ రోజు భువనేశ్వర్ గారిని పెట్టుకొని నిండు సభలో ఒక ఆడ మనిషిని సంస్కారంగా మాట్లాడిన వ్యక్తులు ఆ రోజు వల్లభనేని వంశీ మాట్లాడిన మాటలు నా నోటుకుండా చెప్పాలా? ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు? ఒక బాడీ ఇలా చేస్తాడంటేనే రక్తం మరిగిపోతున్నప్పుడు ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? ఆ రోజు జగన్మోహన్ ముందాగావా? ఆంధ్రప్రదేశ్కు ముందే పడుకున్నావా ఏంది? రాయపోటు అరుణ్ గారి గురించి వర్రా రవీంద్ర రెడ్డి పెట్టిన కామెంట్లు చూపిస్తా, వాడికి సమాధానం చెప్పు. రా నా పక్కన కూర్చో, ఇద్దరం కూర్చున్నాం. శ్రీరెడ్డి పెట్టిన బూతులు నీకు నేను వినిపిస్తా. నువ్వు జస్ట్ నేను ఎలా అంటేనే నీ ఫీల్ అయిపోయినప్పుడు ఆడ మనిషిని అవయవాల గురించి, ఎస్పెషల్లీ రొమాన్స్ గురించి నేను ఇట్టంటే వచ్చిందా? రా నేను చూపిస్తా. నువ్వు నేషనల్ మీడియాని తీసుకొస్తావు, నువ్వు నాతో ఎదురుగా కూర్చోవు. నేను మాట్లాడడానికి ఒక్కదాని సమాధానం చెప్పు నాకు చూద్దాం. బాడీ షేములు నీకు బొళ్ళు రండి సార్, బొళ్ళు వచ్చింది, గంట 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 కూర్చోలేవు నువ్వు, ముసలి నా కొడక వినండి సార్. ఏం తప్పే జరిగింది తెలియాలి కదా ప్రజలకి. ఆయన అడిగాడు, నేను సమాధానం ఇవ్వాలిగా. నేను తప్పించుకుని వెళ్ళాల్సిన అవసరం ఏమన్నా? మామూలు బూతులు ఈరోజు కాదండి, రేపైనా అవే మాట్లాడతారు అసెంబ్లీలో వాళ్ళు. ఈ రోజుతో ఆగిపోతుంది. వెండిపోటు పొడిచాడు, గుంటిపోటు, ఈ రోజుతో ఇవి ఆగబో. నన్ను అడిగాడు కాబట్టి నేను ప్రశ్నిస్తుండా. చంద్రబాబు నాయుడు గారిని వయసు తారతమ్యాలు లేకుండా ఎన్ని బూతులు మాట్లాడినారో. పవన్ కళ్యాణ్ గారి గురించి 3 పెళ్ళిళ్ళు మాట్లాడుతుంటే ఏమైపోయింది? 3 పెళ్ళిళ్ళు సభ్య సమాజంలో ఆయనకు నచ్చల, విడాకులు తీసుకున్నాడు, బయల్లా లాయర్ని పెట్టుకున్నాడు. వాళ్ళు పడ్డారు, వాళ్ళు ఏరే పెళ్లి చేసుకున్నారు, పిల్లకాయలు కనుక్కున్నారు. ఏదో బుల్లెట్ తగులుతుంటే హీరోకి చివరిలో నొక్కుతుంటారు చూడు, అక్కడ నొక్కితేనే హీరో కింద పడుతుంటాడు. ఈరోజు ఏమైంది? ప్రెషర్ కుక్కర్ పేలింది. పవన్ కళ్యాణ్ గారికి 100% వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గంజాయిలు ప్రేరేపించే ఈరోజు ఈ విధంగా జరుగుతున్నాయి. నేను ఎప్పుడూ ప్రెస్లో ఎవ్వరు ఏ సమాధానం అడిగినా నేను నిలబడే చెప్తా. నాకు తెలియదు అనేదంటే ఏది ఉండదు. మీరు ఏదైనా అడగండి. జగన్మోహన్ రెడ్డి అన్నారు, జగన్మోహన్ శ్రీరెడ్డి నన్ను అనిందయ్యా, మా ఇంట్లో ఆడవాళ్ళని అనిందయ్యా. నేనేమన్నాను? వేమిరెడ్డి గారి గురించి తప్పుగా మాట్లాడితే ప్రసన్న కుమార్ రెడ్డి నేను మాట్లాడినా. ఎవరు దేనికి గుర్తించాల్సిన సమయంలో అధికారంలో ఉన్నారు. ఇప్పుడు పోయిన తర్వాత ఏమిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా రారా అని చెప్పి మీరు క్వశ్చన్ చేశారు. ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో చాలా స్పష్టంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, అసెంబ్లీకి వస్తాను, ఈ సమావేశంలో నిరసన తెలుపుతా ఈ హత్య రాజకీయాల మీద అన్నారు. మీరు అడిగిన దానికి క్లారిటీ. ఓకే డన్. ఈ హత్య రాజకీయాల మీద నేను అసెంబ్లీకి వచ్చి నిరసన చేస్తా అంటున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. అసెంబ్లీకి వచ్చి ఏం చేస్తాం? ఫస్ట్ దిష్టి తీస్తాం, ఒక పాట ప్రిపేర్ చేయించి గురుగారు వస్తుంటే ముందర క్యాంపెయిన్ పెట్టి సీఎం సీట్లు ఆయన కూర్చోబెట్టి చంద్రబాబు గారు మేమంతా ఒక పక్కన కూర్చొని నీ అసెంబ్లీ నీదే నువ్వే తీసుకో అంటాం. ఏం చేస్తాడు? వచ్చి కూర్చుంటాడు, సభ జరుగుతూ ఉంటుంది, ఎవరి ప్రశ్నలు వాళ్ళు స్పీకర్ గారి ముందు మాట్లాడుతూ ఉంటారు, ఆయన ప్రశ్నలు ఆయన సంధిస్తారు. ఎంతోముందు చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో ఉన్నప్పుడు ఏం చేశారు? అదే చేస్తారు. అసెంబ్లీకి ఒక కట్టుబాటు ఉంటుంది, ఎవరి సమయం వాళ్ళకి ఇస్తారు. ఆయన ప్రతిపక్ష హోదాలు అన్నా వాడు చెప్తా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అతను ఒక సర్వసాధారణమైనటువంటి ఎమ్మెల్యే అనా, సర్వసాధారణమైనటువంటి శాసనసభ్యుడు. అతను
దానికి ఎంత ప్రియారిటీ ఉంటుందో అదే ఇస్తారు 100%. అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఎట్టుంది, వస్తే కొట్టేస్తారా, వస్తే తిట్టేస్తారా? అది అసెంబ్లీ. జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న తొత్తు వల్లభనేని వంశీలాగా మేము బిహేవ్ చెయ్యం. ఆయన ఏం చేసి ఆయన కూడా ప్రశ్నించమను. మీరు ఇది చెప్పారు, ఇది చేయలేదు, అదే కదా అసెంబ్లీ ఉండేది. గత ప్రభుత్వంలో ప్రతిపక్షాన్ని పూర్తిగా గొంతు నొక్కే ప్రయత్నం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడలేదు, లోకేష్ గారిని, ఇలాంటి ప్రతిపక్ష నాయకులందరినీ కూడా ఎవరిని మాట్లాడలేదు. మండలిలో ఉన్నా సరే, అసెంబ్లీలో ఉన్నా సరే. అవును. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆ పార్టీకి సంబంధించిన ఆయనతో పాటు ఉన్న మిగతా 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఇట్లాగే అణగదొక్కే ప్రయత్నం జరుగుతుందా, లేకపోతే వాళ్ళు మాట్లాడే అవకాశం కల్పిస్తుంది? ఇగో ఈయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆ మూలం ఉన్నాడు కాబట్టి ఈ పక్కన మీకు చెప్తున్నా. అప్పుడు అచ్చెన్నాయుడు గారు వాళ్ళు వీళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు మాట్లాడనీ లేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడినిస్తారా, మాట్లాడినవాడని అడుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు అలిగి వెళ్ళిపోయింది. మీరు 2014 నుంచి 19 దగ్గర ఏమి పోలవరం ప్రాజెక్ట్ చేశాడు అవి అడిగిన దానికి సమాధానం చెప్పలేక కాదు, ఇంట్లో ఆడవాళ్ళని దారుణమైన మాటలు మాట్లాడుతుంటే తట్టుకోలేక నిండు సభలో ఇంకా ఆడవాళ్ళని అక్కడ ఇంకా మాటలు అనిపించలేక వెళ్ళిపోయినాడు. చట్టసభ అనేది ఎలా జరగాలంటే, అసెంబ్లీ అనేది ఎలా జరుగుతుందంటే, వీళ్ళకు ఒక సమయం ఇస్తారు, వాళ్ళకో సమయం ఇస్తారు, వీళ్ళు మాట్లాడాలి. అది ఎవరికైనా ఇవ్వాల్సిందే. ఇప్పుడు 11 మంది వచ్చారన్నా, ఈ 164 మంది మాట్లాడుకుంటే ఏముంటుంది? అదే మన చుట్టాల సభ అవుతుంది. చట్టాల సభ ఎందుకు అవుతుంది? అదే వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్పేది వీళ్ళు చెప్తారు, వాళ్ళు వినేది వీళ్ళు వెళ్తారు, అన్నిటికీ సమాధానం ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీ వేదికగా ధర్నా చేస్తారంట ఆర్పి గారు. ఎంపీలు అందరూ, ఎమ్మెల్యేలు, తర్వాత మన ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇవాళ పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో చెప్పారు, బుధవారం రోజు ధర్నా చేస్తాం. అక్కడ రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ కోరాం, ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోరాం, కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కోరాం. ఈ హత్యా రాజకీయాలకు సంబంధించి నెల రోజులు అయినప్పటికీ కూడా కేవలం నెల రోజుల వ్యవధిలోనే 30 హత్యలు జరిగినాయి, 300 వైసీపీ కార్యకర్తల కుటుంబాల మీద దాడులు జరిగాయి. ఇవన్నీ వాళ్ళందరికీ తెలియజేస్తాం అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటు చూడండి ఒకసారి, సైలెన్స్గా ఉండాలి బాబాయ్, అయిపోయింది ఆగండి. ఇగో ఈ పేపర్ ఒకసారి చూడండి, నువ్వు చెప్పి దాన్ని చక్కని సందేశం ఇస్తాను. నేను కూడా క్షమించండి, నువ్వు అనాలి, మీరు అనాలి, ఒక్కోసారి వచ్చేస్తుంటే ప్రేమతో. కనబడుతుందా లేదా? ఇదే ఓకేనా? ఇది చూద్దాం. 2019 నుంచి ఈ రికార్డ్స్ నుంచి తీసుకున్నా, ఈ చట్టంగా ఉన్నట్టు 2019 నుంచి 2024 మధ్యన జగన్ పాలనలో హత్యలు చూడండి సార్. క్రమ సంఖ్య 1, వివిధ కేటగిరీలు సంఖ్య 3, బీసీ 300 మంది, ఎస్సీ ఎస్టీలు 188 మంది, మైనారిటీ సభ్యులు 11 మంది, మహిళలు 991, పార్టీ కార్యకర్తలు 79, ఎన్నికల కోడ్ సమయంలో హత్యలు 13, ఎన్నికల తర్వాత జరిగిన హత్యలు 6, మొత్తం 1588. ఇది 2019 నుంచి 2024 వరకు కూటమి గెలిచిన చివరిలో కావచ్చు, దాని ముందు వరకు జరిగిన వివిధ రకాల క్యాస్టులు కానీ ఒక క్రమ సంఖ్యలో 1588 హత్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రమంలో జరిగినాయి. నేను ఈరోజు కూర్చొని నేను అనేస్తా, ఢిల్లీ పోతా, మోడీ గారితో మాట్లాడతా అనేది అవుతుందా? నేను జగన్మోహన్ రెడ్డి ఇద్దరం ఒకటే. ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి ఇద్దరం ఒకటే, కిరా కార్పి జగన్మోహన్ రెడ్డి ఇద్దరం ఒకటే. ఎవరు ఇప్పుడు మాజీ సీఎం అయితే, మాజీ ఉంటే ఎంత తేడా వస్తుంది తెలుసు నీకు? ఇప్పుడు నేను మాజీ సీఎం అంటున్నాడు అన్న, ఇప్పుడు అవును నేను అంటున్నానబ్బా, నా ఆలోచన దృష్టిలో జగన్మోహన్ రెడ్డి నేను ఒకటే. నేను ఏం చేయలేదు, ఆయన ఏం చేయలేడు. ఏమన్నా చేస్తే ఇంకో ప్రెస్ మీట్ పెడతా, నేనే మాట్లాడతా. ఏమీ చేయలేడు, చెంతకాయలు కూడా రాలవయ్యి. చెప్తున్నాడు కదా, మనిషి చచ్చిపోతే 15,000 ఇచ్చారా, 15,000 ఇచ్చారా, 15,000 ఇచ్చారా? అక్కడ తెలియదా మనిషి వ్యక్తిత్వం ఎలా ఉంది, సైకలాజికల్గా ఎలా ఉంది? గుర్తుపెట్టుకో, ఇంకో 3-4 మంత్స్లో జగన్మోహన్ రెడ్డికి శస్త్రచికిత్స ఎర్రగడ్డలో కావాలి. ఇప్పుడు నుంచే టోకన్ తీసుకుంటే చాలా మంచిది, అందులో నో డౌట్. సీఎం పదవులుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడికన్నా వెళ్ళాలన్నా పరదాలు కట్టుకుని అక్కడ చెట్లన్నీ నాశనం చేశారు. అవును, నిన్న అదేం లేదు, మరి ఎలా వెళ్ళారంట? ఏది నిన్న వినుకొండ వెళ్ళారు కదా సార్. ఇప్పుడు పరదాలో లేవని ఎవరు చెప్పారు మీకు? పరదాల్లో లేకపోతే 10 మంది ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాట్లాడితే తటకన కోపం ఎందుకు వస్తుంది నీకు? అది పరదాలు కాదా? 10 మంది ఉన్నారా ఇక్కడ? ఇదిగో ఇవన్నీ ఉండవు, ఇదిగో ఇక్కడ మాహా ఉందో, బిగ్ టీ ఉందో, TV5 ఉంది, ABN ఉంది.
మీరు నాతో మాట్లాడుతూ ఉన్నారు, నేను గబగబ మీకు చెప్పేసి మీరు నన్ను ప్రశ్నించే లోపల నేను వెళ్ళిపోతే అది పరదాలు కాదా? పరదాల మాట బతకడం కాదా? అక్కడ పోయినాడు, ఏం మాట్లాడాలా? కాసేపు ఏడవాలి కదా, యాక్టింగ్ అన్నా చేయాలి కదా, పోయిన దానికని యాడ్ చేసినాడా? యాక్టింగ్ అంటే నేనేం తప్పు అనడంలే, కనీసం పోయిన దానికి మన బాధ వచ్చినా బాధ రాకపోయినా ఎంతో కొంత బాధ రావాలి కదా, అది కూడా చేయలేదు కదా. రాష్ట్రపతి పరిపాలన రాదు వాడు చెప్తానండి. ఫైనల్గా ఇంతసేపు ఉన్నంత వరకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. ఫైనల్గా ఏంటంటే అతను 2019 నుంచి 2024 వరకు 151 మంది ఎమ్మెల్యేలు, అంటే ఒకరు వెళ్ళిపోయారు, కోటరెడ్డి సీతారెడ్డి గారు, ఆయన నచ్చక తీసేయండి. ఏ 150 చిల్లర ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరూ అవినీతి చేశారు, కొన్ని వేల కోట్ల రూపాయలు. వాళ్ళు ఏమనుకున్నారంటే రాబోయేది మనమే, రాబోయే 30 సంవత్సరాలు మనమే అని ఏ తప్పును కూడా కప్పి పెట్టే ప్రయత్నం చేయలేదు, కప్పి పెట్టలేదు, అలా వదిలేశారు. టు బి కంటిన్యూడ్. ఇప్పుడు నేను చెప్తున్నా, ఈ 5 సంవత్సరాల్లో 150 మంది ఎమ్మెల్యేలు జైలుకి వెళ్ళబోతున్నారు బై లా. నాకు తెలుసు, నెల్లూరులో నేను చూశాను, యంగడగిరిలో చూసా, సూర్యాపేట చూసా, కోవూరు చూసా, కావలి చూసా, ఆత్మకూరు చూసా. 150 మంది వెళ్ళబోతూ ఉన్నారు. మీరు అడిగిన దానికి ఒకటే, ప్రతి ఒక్కరూ అవినీతి చేశారు. నాకా నేను ఎప్పుడు ఏది అనుకోలేదు, నేను జీవితంలో ఏది అనుకోను, అటు పోతూ ఉంటా. మొన్న చెప్పి వెంకటేశ్వర స్వామిని నేను అంతసారి ఇంకోసారి చెప్పండి. పవన్ కళ్యాణ్ గారికి థ్రెట్ ఉందని చెప్పి ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. మీరు ఇన్ని ఆరోపణలు చేస్తారా, మీకేమైనా థ్రెట్ వచ్చే అవకాశం ఉంది? నాకా అన్నయ్య అడిగిన క్వశ్చన్ అంటే మళ్ళీ నేను మీకు చెప్పాలి, ఎందుకంటే అరిచేసినారు మధ్యలో. ఏం లేదన్నా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చి థ్రెట్ ఉంది, మరి నీకు లేదా అన్నాడు. ఆయనకే ఉన్నప్పుడు నాకు ఎందుకు ఉండదు? ఏమో స్వామి, అంతమంది బాడీ గార్డులు ఆ విధంగా క్యాడర్ పెట్టుకొని ఆయనకే ఉన్నప్పుడు నాకెందుకు ఉండదు? నన్ను మెడగించి చంపదాం అనుకుంటారు. ఆ దైవ సంకల్పం నా సంకల్పం కాబట్టి బతుకున్నాను అంతే. ఇది 100% కరెక్ట్, అందులో నో డౌట్. సరే, లాస్ట్గా నిన్న జగ్గిరెడ్డి గారు ఎక్కడెక్కడి నుంచో తిప్పుకొచ్చి చిరంజీవి గారి ఫ్యామిలీ కట్టించారు ఏదో సంగారెడ్డి నుంచి. ఏంటి ఎక్కడ ప్రపంచంలో ఏది జరిగినా చిరంజీవి గారి ఫ్యామిలీకి ఎందుకు తగిలిస్తారు? ఏముందలేండి, ఇప్పుడు ఒక మనిషి మీద ఇగో ఉండొచ్చు. ఇప్పుడు ఆయన పార్టీ పెట్టి వెళ్ళిపోయినా కూడా ఏమి అంత అజాత శత్రువుగానే ఉన్నాడు తప్ప ఎవరు మాట అనేది లేదు. కాబట్టి నా 4 మాటలు మాట్లాడితే తగిలిస్తే బాగుంటుందని ఉద్దేశం. అంటే పోసాన గారికి చిరంజీవి గారికి ఏం సంబంధం? శ్రీరెడ్డి చిరంజీవి గారికి ఏం సంబంధం? అనవసరమైన సంబంధాలన్నీ ఆడాడే జరుగుతుంటాయి. బీఆర్ఎస్కి టీడీపీ, మన బీఆర్ఎస్కి వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధం? వాళ్ళ కడుపు మండింది కాబట్టి వాళ్ళకి అయ్యా ఒక మాట చివరిగా, విజయసాయి రెడ్డి గారు ఓడిపోవడానికి కారణాలు ఏంటి అన్నాడు. కారణాలు కాదు, దారుణాలు. నెల్లూరు జిల్లాలో ఉండే కాన్స్టిట్యున్సీలో, మొత్తం కాన్స్టిట్యున్సీలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఒక చరిత్ర ఉంది. ఒక హై స్థాయి పర్సన్. ఇలా ఏటు ఉండే వ్యక్తి, ఏటు చెట్టు వ్యక్తి మీద గెలవడం కష్టం. చాలా చిన్నపిల్లలు అడిగినా నెల్లూరులో చెప్తారు, వేమిరెడ్డి గారిని తట్టుకునే శక్తి కానీ ఎవరికీ లేదు. అలా అని చెప్పి ఇతను నేర చరిత్ర ఉంది. కాబట్టి 2,60,000 ఓట్ల మెజారిటీతో ఆయన గెలిచాడు. అది ప్రత్యేకంగా చెప్పలే.